శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒకరు ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, ఉన్నది అంతా ఒకటే అయినప్పుడు సృష్టి అంతా కూడా ఒకటే కదా, మరి అప్పుడు చూసే దృష్టిలో ఎందుకు భేదం వస్తున్నది? అందరికీ ఒకే విధముగా కనిపించాలి కదా. ఈ వ్యత్యాసము ఏమిటి, అంటే డిఫరెన్స్ ఏమిటి? దీనిని వివరించగలరు? చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది. అంటే ఈ ఆత్మజ్ఞాన సబ్జెక్టు ఏంటంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది అని, ఇది వారి ప్రశ్న. అయితే సహజంగా ఎవరికైనా ఉండేది, నిజంగా మొదటిసారి కొత్తలో అది సంపూర్ణంగా అర్థం కాకముందు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుందామని ప్రయత్నిస్తున్నప్పుడు ఉండేది కన్ఫ్యూజనే. ఎందుకంటే వాస్తవ దృష్టిలో, వాస్తవ అన్నప్పుడు శరీరం వాస్తవం మనకు తెలుస్తుంది. అంటే మనం మన సైడ్ నుంచి మాట్లాడుకుంటూ వెళ్తున్నాం, శరీరం సైడ్ నుంచి మనకు తెలుస్తుంది శరీరమే, ఇది వాస్తవం. శరీర అనుభవాలే తెలుస్తున్నాయి, శరీర భావాలే తెలుస్తున్నాయి. ఈ శరీరమే నేనని తెలుస్తుంది, అందులో ఎటువంటి అసత్యము అసలు లేదు. ఇది సంపూర్ణమైనటువంటి వాస్తవం. ఈ వాస్తవం తెలుస్తున్నప్పుడు, శరీర అనుభవాలే నిజంగా నాకు అర్థమవుతున్నప్పుడు, సృష్టి అంతా ఏదో ఒకటే శక్తి ఉంది అన్నప్పుడు కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఎందుకని? శరీరపరంగా చూసినప్పుడు నేను నాకు తెలుస్తున్నాను, నాకు పక్కన భిన్నంగా నాకేం అనుభవం అవటలేదు, ఖాళీ కనపడుతుంది అంతే. ఈ శరీరమే నేనని తెలుస్తుంది. నాకు భిన్నంగా అనేక మంది మనుషులు కనపడుతున్నారు, నాకు భిన్నంగా అనేక చెట్లు ఉన్నాయి, నాకు భిన్నంగా సృష్టి అంతా ఎన్నో ఉన్నాయి. పోనీ అవి కూడా కలిసిపోయి ఉన్నాయంటే లేవు, అన్నీ నాలాగే విడివిడిగా ఉన్నాయి. అన్నింటికి మధ్యలో ఖాళీ ఉంది, అన్నింటికి మధ్యలో గ్యాప్ ఉంది, ఖాళీ ఉంది. ఆ ఖాళీలో మొక్కలు ఎదుగుతున్నాయి, ఆ ఖాళీలో మనుషులు తిరుగుతున్నారు, ఆ ఖాళీలో జంతువులు తిరుగుతున్నాయి, ఆ ఖాళీలోనే మానవ లోకం నిర్మించుకున్నాం. మనం ఇళ్ళు కట్టుకున్నాం, రోడ్లు వేసుకున్నాం, వాహనాలు వేసుకు తిరుగుతున్నాం, అనేక వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుంటున్నాం. ఇదంతా ఖాళీలోనే సంభవిస్తుంది, చలనం అంతా. సృష్టి మొత్తం ఇలాగే ఉంది. ఒకవేళ సైన్స్ అని చూడగలిగి, తెలుసుకోగలిగి, చదువుకోగలిగితే గ్రహాలు, గోళాలు, నక్షత్రాలు ఇటువంటివన్నీ కూడా ఖాళీలోనే తిరుగుతున్నాయి. అంటే అన్నింటికి మధ్య ఖాళీ ఉంది, వేరువేరుగా ఉన్నాయి, భిన్నంగా ఉన్నాయి. నేను చూస్తున్నటువంటి, నేను గ్రహిస్తున్నటువంటి అన్నీ భిన్న భిన్నంగా ఉన్నాయి. ఈ భిన్నత్వం అనేది అసత్యం అంటే అసత్యం కాదు, అదే కన్ఫ్యూజన్, అర్థం చేసుకోవాల్సిన విషయం. భిన్నత్వం అసత్యం కాదు. మీరు ఏదో ఒకటే సత్యాన్ని అర్థం చేసుకుందాం అనుకుంటున్నారు. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇది మీరు అయితే మొత్తం ఒకటే, ఉన్నదంతా ఆత్మ అని భావించుకుంటున్నారు, ఆత్మశక్తి. అప్పుడు సృష్టి లేదనుకుంటున్నారు మీరు. ఉన్నదంతా ఆత్మే అన్న భావనలోకి వెళ్ళి అక్కడ సృష్టి లేదు అని అనుకుంటున్నారు. అలా అనుకున్నప్పుడు కన్ఫ్యూజన్ వస్తుంది, సృష్టి ఉంది కదా అని. లేదు, సృష్టిని చూస్తున్నప్పుడు ఆత్మశక్తి ఎక్కడ ఉంది, ఎక్కడ కనపడతలేదు, ఇదంతా ఖాళీ కదా, సృష్టి వేరువేరుగా ఉంది కదా, నేను వేరుగా ఉన్నాను, నా పక్కన మనుషులందరూ వేరువేరుగా ఉన్నారు, జంతువులు వేరువేరుగా ఉన్నాయి, మొత్తం సృష్టిలో ఉన్నటువంటి చెట్లు, పొట్లు, గొట్లు అన్నీ వేరువేరుగా ఉన్నాయి కదా అన్నప్పుడు ఆత్మశక్తిని చూడలేకపోతున్నారు. అప్పుడు కన్ఫ్యూజన్గా ఉంది, అంత ఖాళీగా కనబడుతుంది. అంటే ఇక్కడ మనం పదార్థాన్ని గుర్తిస్తున్నాం. ఖాళీ అని అంటే, శూన్యము అంటే అక్కడ గుర్తించనిది, గుర్తించడానికి వీలు లేనిది ఉన్నది, దాన్ని వదిలేస్తున్నాం మనం పదార్థాన్ని గుర్తించి. పోనీ కాదు, ఆత్మశక్తిని పోనీ భావన చేసుకుందాం, మహాత్ములు చెప్పినట్టు భావన చేద్దాం, ఉన్నదంతా ఆత్మశక్తి అనుకుందాం, అదంతా ఏకంగానే ఉందనుకుందాం అంటే అందులో సృష్టి ఎలా ఇమిడి ఉందో అర్థం కావట్లేదు. అప్పుడు ఆత్మశక్తి భావనలోకి వెళ్తే సృష్టి ఇక్కడ కనపడుతూనే ఉంది, సృష్టి ఏకంగా ఎలా ఉందో అర్థం కావట్లేదు. అది కన్ఫ్యూజన్. ముందు ఈ కన్ఫ్యూజన్ క్లియర్ అవ్వకుండా
ఎవ్వరూ అసలు ఆత్మశక్తిని, ఆత్మజ్ఞానాన్ని, ఆధ్యాత్మిక చదువుని, ఆత్మజ్ఞాన చదువుని చదవలేరు. ముందు ఒక విషయం తెలుసుకోండి. ఆత్మశక్తి అంటే సృష్టి అబద్ధమని కాదు, నేను అబద్ధమని కాదు, మన శరీరం అబద్ధమని కాదు. చెప్పిన శీర్షికలన్నీ వింటూరండి. ఎక్కడా శరీరం అబద్ధమని నేను చెప్పలే. అసలు శరీరం నిజమే, కానీ ఇది ఎటువంటి నిజమో ముందు తెలుసుకోవాలి. మనకు తెలుస్తున్న నిజం ఎటువంటి నిజం. ఎటువంటి నిజము అంటే ఈ శరీరం పుట్టిన దగ్గర నుంచి, అంటే పుట్టకముందు తల్లి గర్భంలోకి ఎలా వెళ్ళిందో, ఎప్పుడు వెళ్ళిందో, ఎలా పెరిగిందో మనకు తెలీదు. కాకపోతే సైన్స్ చెబుతుంది. మనకు తెలిసింది తీసుకుందాం, వాస్తవం తీసుకుందాం. బిడ్డ తల్లి గర్భంలోంచి పుట్టిన దగ్గర నుంచి వ్యక్తి మరణించే వరకు, అంటే మరణం వరకు శరీరం ఎప్పుడైనా ఎక్కడైనా ఒకే రకంగా ఆగి ఉన్నదా? అయితే అది దాని మార్పులు మనం గ్రహించలేకపోతున్నాం. మన శరీర మార్పులు కూడా ఎప్పుడు మారుతుందో, ఎప్పుడు ఈ మార్పులు జరుగుతున్నాయో మనం గ్రహించేంత అనువుగా లేవయి. కానీ మారిపోయామని తెలుసు. అంటే ఇప్పుడు చెయ్యి కదుపుతున్నాం అనుకోండి, చెయ్యి కదుపుతున్నామని మనకు తెలుసు. కాలు కదుపుతున్నామని మనకు తెలుసు. చూస్తున్నామని మనకు తెలుసు. పంచేంద్రియాలతో ఏది అనుభవిస్తున్నామని మనకు తెలుసు. మాట్లాడుతున్నామని తెలుసు. ఇవన్నీ మన ఎరుకలోంచి, మన స్పృహలోంచి మన చేత జరపబడుతున్నవి. అంటే మనకు తెలిసి జరుగుతున్నవి. మన ప్రతి చర్య మనకు తెలిసి జరుగుతుంది. కాబట్టి నేను చేస్తున్నాను అనుకుంటున్నాం, నేను ఈ శరీరం అనుకుంటున్నాం. కానీ శరీర పెరుగుదల, బిడ్డ పుట్టిన దగ్గర నుంచి శరీరంలో వచ్చేటువంటి మార్పులు మనకు తెలియదు. వాటంతటా జరిగిపోతున్నాయి. ఏదో కదిలినట్టు, మారినట్టు మనకేం అనిపించట్లేదు అసలు. కానీ కొన్ని రోజులకు, 2 నెలలకో, 3 నెలలకో, 4 నెలలకో, 6 నెలలకో, సంవత్సరానికి చూసుకుంటే పెరిగాను, లావయ్యాను, చిక్కాను, ఎత్తయ్యాను, ఇలా తెలుస్తూ ఉంటుంది. ఇలా వయసు పెరుగుతుందని వయసు పెట్టుకున్నాం. ఆ వయసు ఎలా లెక్కేసాం? రోజులను బట్టి లెక్కేసుకున్నాం. పగలు రాత్రి కలిపి ఒక రోజుగాను, 30 రోజులు ఒక నెలగాను, 12 నెలలు ఒక సంవత్సరంగాను, అలా ఒక సంవత్సరం, ప్రతి సంవత్సరం ఇవే తిరుగుతూ ఉంటాయి మళ్ళీ. ఇలా సుమారుగా మనిషి ఆయువు 100 సంవత్సరాలకు మించి లేదు, బ్రతకడం లేదు. మనుషులు అందరికీ ఆయువు 100 సంవత్సరాల లోపలే తీరిపోతూ ఉండటాన్ని గమనించి మనిషి ఆయువు 100 సంవత్సరాలుగా మనుషులు భావించుకున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది, అంటే 100కి 99 మంది 100 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకట్లేదు ఎవరు. అది ఇక్కడ విషయం. మానవుడి ఆయువు సుమారుగా ఈ 100 సంవత్సరాలకి, అంటే 90 కావచ్చు, 80 కావచ్చు, 70 కావచ్చు, ఒక వృద్ధాప్య దశ వచ్చేటప్పటికి ఒక్కొక్కరి స్థితి గతిని బట్టి చనిపోతున్నారు. ఏదైనా 100కి పైన ఎవరో ఉండలేదు. ప్రయత్నించుకొని కొంతమంది 90, 100 దాకా ఏదో మొత్తానికి వాళ్ళు పెరిగారు. ప్రయత్నించుకొని అంటే వీళ్ళ ఇష్ట ప్రకారం కాదు. ఇక్కడ ఈ మార్పులు మనకు తెలియట్లేదు. చెయ్యి కదిపినట్టు, కాలు కదిపినట్టు, మనకు నచ్చింది తిన్నట్టు, మనకు నచ్చిన చోటకు వెళ్ళినట్టు, మన ఇష్టపూర్వకంగా శరీరాన్ని కదిపి అనేకం అనుభవించినట్టు, ఒక నొప్పిలా, ఒక బాధలా, ఒక ప్రయత్నంలా మనకు తెలియట్లేదు. దానంతటా జరిగిపోతుంది. అయినా ఈ శరీరం నేనే అనుకుంటూ వెళ్ళిపోతున్నాం. గమనించండి. అంటే అది మారిపోతున్న దాన్ని కూడా అంగీకరిస్తూ వెళ్ళిపోతున్నాం. అది దానంతటా అది మారిపోతుంది, దానంతటా అది జరిగే చర్య ఒకటి ఉన్నది అని తీసుకోవట్లే. మనం చేసే చర్యలే తీసుకుంటున్నాం. ఈ శరీరం నేను అనుకుంటున్నాం. కానీ చాలా చర్యలు మనం చేయని ఉన్నాయి మన శరీరంలో. అవి మనం చెయ్యం. మనం చేసేవన్నీ బయటకే. కంటితో చూడటం, చెవితో వినటం, నోటితో మాట్లాడటం, నాలుగుతో రుచి చూడటం, పదార్థాలు తినటం, గ్రహించటం, ఆహారం బయట నుంచి తీసుకొని నమిలి మింగి శరీరంలోకి పంపటం, స్పర్శేంద్రియ సుఖాలు బయట నుంచి అనుభవించటం, బయట వస్తువుల కోసం ప్రయత్నాలు చేయటం, ధన సంపాదన కోసం వృత్తి వ్యాపార ఉద్యోగాలు బయట ప్రయత్నించటం, ఇదంతా బయట జరుగుతుంది. లోపల జరిగేది మనం చూసినవన్నీ లోపల నిక్షిప్తం అవుతున్నాయి. ఆ ప్రాసెస్ మనం చేయట్లా. లోపల దాచుకోవాలి వీటిని మనం అనుకోవట్లా. ఎందుకని ఒకవేళ ఆ ప్రాసెస్ మనమే చేస్తే
మనకు నచ్చనివన్నీ ఎప్పుడో తీసి బయట పారేసేవాళ్ళం. మన భయాలు, బాధలు, దుఃఖాలు, కష్టాలు, ఇబ్బందులు, విసుగులు, చికాకులు, కోపాలు, వ్యతిరేక గుణాలన్నీ తీసి బయట పారేసేవాళ్ళం. అవి వద్దనుకునేవాళ్ళం, గుర్తుపెట్టుకునేవాళ్ళం కాదు. కానీ ఆ ప్రాసెస్ మన చేతుల్లో లేదు. మొత్తం అన్నీ లోపల ప్రింట్ అయిపోతున్నాయి, ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అలాగే మనం తిన్న ఆహారం శక్తిగా మారటం అనే ప్రాసెస్ మన చేతిలో లేదు. బయటికి చేసే పనులే మన చేతిలో ఉన్నాయి తప్ప లోపల శరీర అవయవాల ఏ పనితీరు మన చేతిలో లేదు. అసలు దాని అంతలో అది పని చేసుకుంటూ పోతుంది. దాని గురించిన వివరం కూడా మనకు తెలియదు. అయినా ఈ శరీరం నేనే అనుకొని మనం, ఇది నాదే అనుకొని మనం హాయిగా బ్రతుకుతూ, ఇందులో నిజంగా పరిశీలించుకుంటే 90% ఆఫ్ ద శరీరం మనకు తెలియకుండా దానంతటా అది పని చేస్తుంది. ఒక 10% మనం మనకి ఇష్ట ప్రకారం అని ప్రయత్నించుకుంటూ బతుకుతూ, ఆ 10%నే మొత్తం 100%గా భావించేసుకొని మిగిలిన 90%ని మర్చిపోయి కప్పేసి కమ్మేసి బతుకుతూ వెళ్ళిపోతున్నాం. అందుకని కన్ఫ్యూజన్గా ఉంటుంది, మొత్తం కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఎందుకని నేనే చేస్తున్నాను అనుకుంటున్నాం. అసలు నేను ఇష్టపడి పుట్టలేదు, అలా నేను కష్టపడి పుట్టలేదు. అసలు నేను ఎందుకు పుట్టానో నాకు తెలియదు. పుట్టుక వచ్చింది. అసలు ఆ పుట్టుకకు కారణం స్త్రీ పురుషుల కలయిక. ఆ స్త్రీ పురుషుల కలయిక అనేది నా ప్రమేయం కాదు, నేను ఇక్కడ పుట్టాలనుకోలేదు. అలా ఆలోచించుకుంటూ వస్తే అసలు నా పుట్టుక నా ప్రమేయం కాదు, నా శరీర పనితీరు నా ప్రమేయం కాదు, నా జీవితం నా ప్రమేయం కాదు, నా మరణం నా ప్రమేయం కాదు. అయితే మధ్యలో వచ్చేసి ఉన్నాను కనుక నేను అనుకుంటూ, నాకు తెలిసిన, అంటే నేను చూడగలిగిన, నేను వినగలిగిన, నేను చేయగలిగిన, నేను మాట్లాడగలిగిన, నేను తెలుసుకోగలిగినవి చేసుకుంటూ, గ్రహించగలిగినవి గ్రహిస్తూ, పొందగలిగినవి పొందుతూ, పొందలేని వాటికి దుఃఖపడుతూ ఇష్ట అయిష్టములు ఏర్పరచుకొని వెళ్ళిపోతున్నాను. కానీ అసలు 90% ఆఫ్ మై లైఫ్ నా చేతిలో లేదు. ఓ 10% నేను చెయ్యగలిగినవి అన్నవి కూడా నాకు ఇవ్వబడిన స్వేచ్ఛది. ఇంకా గమనిస్తే సృష్టి నాకు ఇచ్చిన స్వేచ్ఛది. నాకే కాదు, మొత్తం సృష్టి ఇలాగే ఉంటుంది. మీరు గమనించుకు చూడండి. చెట్లైనా జంతువులైనా సృష్టిలో ఉన్న ఏదైనా ఒక నియంత్రణ ఉంది, ఒక నిర్ధారించబడిన విధానం ఉంది, ఒక పద్ధతి ఉంది. ఆ పద్ధతిలో ఇవి సాగుతూ ఉంటాయి. ఆ పద్ధతిని అవి ఏవి మార్చుకోలేవు. ఇప్పుడు చెట్టు ఎదుగుదల ఉంది, దాని తీరుతెన్నులు అంతే. అదేం దాని అందరూ దేన్ని మార్చుకోలేదు. ఒక జంతువు తన జీవన విధానంలో తన శరీర ఎదుగుదల, పెరుగుదల, తరుగుదల, సంతానోత్పత్తి ఏమీ మార్చలేదు. అంటే ఏంటి? మొత్తంగా సృష్టి అంతా కంట్రోల్లో ఉంది. మీరు గుర్తించాల్సింది అది. ఇక్కడ కన్ఫ్యూజన్ అన్నప్పుడు అనంత ఆత్మశక్తి అంటే మొత్తం ముద్దలాగా ఒకే దాన్ని చూసేద్దాం అనుకోబాకండి. అది ఒకేలాగా ఉందని అర్థం చేసుకోబాకండి. భిన్నత్వములో ఏకత్వమే ఆత్మతత్వము, దైవత్వము. ఆత్మతత్వాన్ని దైవత్వం అన్నాం, ఏం లేదు. అది భిన్నత్వంలో ఉన్న ఏకత్వం. భిన్నత్వం లేదంటే భిన్నత్వం ఉందిగా అక్కడ. మనుషులందరూ భిన్న భిన్నంగానే ఉన్నారు, అది నిజమే. సృష్టి అంతా భిన్న భిన్నంగానే ఉంది, అది నిజమే. కానీ ఈ భిన్నత్వంలో ఒక ఏకత్వం ఉంది. ఏంటంటే ఈ భిన్నత్వానికి కారణమైనటువంటి శక్తి మొత్తం ఒకటే. ఒక పెద్ద వైట్ పేపర్, ఒక డ్రాయింగ్ వైట్ చార్ట్ తీసుకున్నారు. దాని మీద రకరకాల బొమ్మలు వేశారు, అనేకం రాశారు. వైట్ చార్ట్గా చార్ట్ అంతా ఒకటే, కానీ బొమ్మలు వేరువేరుగా వేశారు, అక్షరాలు వేరువేరుగా రాశారు. అక్షరాలు వేరువేరుగా ఉన్నాయి, బొమ్మలు వేరువేరుగా ఉన్నాయి. ఇదంతా ఊకే అవి వేరువేరు మీనింగ్లు వస్తున్నాయండి. ఒక బొమ్మను చూస్తే ఒక అర్థం వస్తుంది, ఇంకో బొమ్మను చూస్తే ఇంకో అర్థం వస్తుంది. ఒక మాట చదివితే ఇంకో అర్థం వస్తుంది, ఒక పదం చదివితే ఇంకో అర్థం వస్తుంది. అర్థాలు వేరు, బొమ్మలు వేరు, పదాలు వేరు, మొత్తం అన్ని భావాలు వేరువేరుగా ఉన్నాయి కదండి. మళ్ళీ మీరంతా ఒకటే అని చెబుతారేంటి అంటే కాదు, అది రైటే. పదాలు మీరు చూసినప్పుడు, అక్షరాలు మీరు చూసినప్పుడు, బొమ్మలు మీరు చూసినప్పుడు అవన్నీ వేరువేరే. అన్నింటికి వేరువేరు అర్థాలు వస్తాయి, వేరువేరు భావాలు వస్తాయి, వేరువేరు భావోత్పత్తి జరుగుతూనే ఉంటుంది. కానీ వీటన్నింటికి ఆధారమైన చార్ట్ గురించి చెబుతున్నా నేను. వైట్ చార్ట్, వైట్ పేపరు. చార్ట్ అంటే పేపరే, కొంచెం మందంగా ఉందండి. అది ఒకటే. దాని మీద ఇవన్నీ భిన్నత్వాలు, అక్షరాలు, బొమ్మలు వేయబడినాయి, లిఖించబడినాయి, పెయింటింగ్ చేయబడినాయి. నేను చెబుతున్నది అది ఒకటే అన్నప్పుడు చార్ట్ గురించి.
ఎవరైనా చెబుతున్నది ఆత్మజ్ఞానం అన్నప్పుడు అడుగునున్న చార్ట్ గురించి, సృష్టి అన్నప్పుడు పైన బొమ్మల గురించి అక్షరాల గురించి మాట్లాడుతున్నారు. మీరు రెండింటిని ఒకేసారి చూడగలిగిన సామర్థ్యం ఉండాలి. మీకు బొమ్మలు చూస్తే చార్ట్ కనపడతలేదు. చార్ట్ని పెట్టుకున్నప్పుడు చార్ట్ అని ఉందని తెలుసు కానీ బొమ్మలే కనపడుతుంది. మీకు చార్ట్ ఊహ రావట్లేదు. అక్కడే ఉంది చార్ట్ కూడా, పేపర్ అక్కడే ఉంది, పేపర్ మీద బొమ్మలు ఉన్నాయి. ఇది పేపరు బొమ్మలు, చార్టు బొమ్మలు అక్షరాలు అయితే అర్థమవుతుంది కానీ ఆత్మశక్తి సృష్టి అన్నప్పుడు అర్థం కావట్లా. ఆత్మశక్తి అన్నప్పుడు చార్టు లాంటిది సర్వవ్యాపక ఆకాశము. మొత్తం సర్వవ్యాపక ఆకాశము వైట్ పేపర్ చార్ట్ లాంటిది, డ్రాయింగ్ చార్ట్ లాంటిది. దాని మీద వేయబడిన బొమ్మలు సృష్టి. ఇప్పుడు దాని మీద వేయబడిన బొమ్మలు దానికి భిన్నంగా లేవు. కాగితం మీద లిఖించబడినటువంటి పదాలు బొమ్మలు కాగితానికి భిన్నంగా లేవు. కాగితం లేదా సార్ అవి లిఖించడం కుదరదు. అలాగే అనంతాత్మశక్తి అనేటువంటి సర్వవ్యాపక ఆకాశ చార్ట్ మీద, ఆకాశ కాగితం మీద వేయబడినటువంటి బొమ్మల సృష్టి. అయితే ఇక్కడ చార్ట్ మీద అన్నప్పుడు పెన్సిళ్ళు, పెన్నులు, కలర్స్, రంగులు అనేకం వాడతాం మనం. మరి ఇక్కడ ఆకాశంలో ఏంటండి? ఓకే, మీరు చెప్పింది బాగానే ఉంది. ఆకాశం అనే దాంట్లో సర్వవ్యాపక ఆకాశంలో ఈ సృష్టి అంతా ఉన్నది. ఓకే, మరి అసలు ఈ సృష్టి ఎలా వచ్చిందండి? ఇన్ని రంగులు ఎలా వచ్చినాయి? ఇన్ని కలర్స్ ఎలా వచ్చినాయి? ఇన్ని అంటే మనుషులు, జంతువులు, జడ పదార్థములు, చైతన్యములు ఇన్ని ఎలా వచ్చినాయండి అంటే, అక్కడ చార్ట్ అనే వైట్ పేపరు జీవము లేనిది. మనం పేపర్ పోలికి చెప్పామంతే. ఆ చార్ట్ మీద బొమ్మలు వేసిన వ్యక్తికి ఉన్న ఊహది, పదాలు రాసిన వ్యక్తికి ఉన్న ఊహది. వ్యక్తికి జ్ఞానం ఉంది అక్కడ, బొమ్మలు వేసిన వ్యక్తికి. ఆ బొమ్మలు వేసే శక్తి వ్యక్తికి ఉంది. అతను ఉపయోగించినటువంటి పదార్థాలు ఉన్నాయే, అంటే రంగులు, కలర్ పెన్సిళ్ళు, పెన్నులు, ఇవన్నీ బ్రష్లు ఉన్నాయే, అవి కూడా జీవం లేనివే. కానీ ఆ చార్టులో సృష్టి అంతా కూడా ఆ చార్ట్ పైన బొమ్మలు, పదాలు రాసి వేసినటువంటి వ్యక్తిది సామర్థ్యం, జ్ఞానం కానీ, ఆ రూపురేఖలు కానీ, ఆ శక్తి కానీ, అదే ఆ వ్యక్తిలో ఉంది. ఇక్కడ మొత్తం సృష్టి భిన్న భిన్నంగా కనపడడానికి కారణమైనటువంటి ఆ వ్యక్తిలో ఉన్న శక్తి ఏది ఉందో, చార్టులో పదాలు రాసి బొమ్మలు వేసి ఆ బొమ్మలు ఎలా ఉండాలి అలా ఉండాలని జ్ఞానశక్తిని, అంటే క్రియాశక్తిని ఉపయోగించిన వ్యక్తి శక్తి ఏది ఉందో, ఆ శక్తి అనేటువంటిది ఇక్కడ సర్వవ్యాపక ఆకాశం. అదే శక్తి, అదే చార్టు. దాని శక్తిలో ఉన్న లక్షణములు, గుణములు దానికి భిన్నంగా కాదు, దానిలోనే ఉన్నటువంటి లక్షణములు, గుణములు, స్వభావములు ఏంటంటే, ఆ శక్తి తాను చలనం చెందుతూ తనను తాను ఘన పదార్థంగా మార్చుకోగలదు. అంటే అది ఎలా చలనం చెందుతుంది? తనలో తాను ముందది సర్వవ్యాపక ఆకాశముగా ఉన్నది. మౌనం అంతే. దాని మొదటి స్థితి నిజస్థితి సర్వవ్యాపక అనంత ఆకాశ స్థితి. ఎంత ఉంది అంటే ఉన్నదంతా అదే. మరి ఇప్పుడు దాని లక్షణాలు, స్వభావము, దాని శక్తి ఏంటి, దాని సామర్థ్యం ఏంటి, దాని కెపాసిటీ ఏంటి, దాని దొమ్ము ఏంటి అంటే, అది తనలో తానే కదలగలదు. తాను సర్వవ్యాపకంగా ఉంటూ తనలో తాను కదలగలదు. ఆ తనలో తాను కదలడమే వాయుస్థితి, అంటే కదలగలదు. అది అలా కదలగలిగిన సామర్థ్యము వాయువు. అది తనలో తాను ప్రకాశించగలదు. అలా ప్రకాశించగలిగిన సామర్థ్యము వెలుగు. అదే వేడి, ఉష్ణోగ్రత. అది తనలో తాను రూపాన్ని ధరించగలదు. అంటే ఎప్పుడైతే వెలుగు దాకా వచ్చిందో, వెలుగు నుంచి ఇంకా అది రూపాన్ని ధరిస్తుంది. ఎందుకని రూపాన్ని ధరిస్తే వెలుగుతో చూడొచ్చు కూడా. రూపాన్ని ధరించి ఘనత్వాన్ని పొందగలదు. అంటే ఘనత్వ దిశగా ప్రయాణం సాగుతుంది. అది ముందు కదులుతుంది, తర్వాత వెలుగైంది. అందుకని నీరు, ఆ స్థితే నీరు. అది తనలో తాను
ఘనత్వపు దిశగా చేస్తున్న ప్రయాణం నీరైంది. అది సంపూర్ణంగా ఘనత్వంగా ఒక రూపంగా మారగలదు, అదే భూమి. అవి దాని లక్షణాలు. మళ్ళీ అలాగే అది వెనక్కి వచ్చేయగలదు. ఎందుకని ఇదంతా తనలోనే జరిగింది. ఇంతకీ ఆకాశములో ఆకాశ శక్తితో జరిగింది. ఆకాశ శక్తిగా ఉన్నప్పుడు దానిలో చలనం లేదు. అంటే ఎప్పుడు ఆకాశముగా చూస్తే, మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి, ఆకాశముగా చూసినప్పుడు దానిలో చలన ప్రక్రియ నీకు కనపడదు. ఎందుకని కనపడదు అంటే ఉన్నదంతా అదే కనుక. కానీ అది తనలో తాను కదలగలదు. అది దాని స్వభావం, దాని లక్షణం. అది వాయువు కదిలింది. అప్పుడు మనమేం చూస్తున్నాం? మనిషిగా మనం పరిమితంలో ఉన్న మనం కదిలిన వాయువుని గ్రహించగలుగుతున్నాం స్పర్శ ద్వారా. అది తనలో తాను ప్రకాశించగలదు. ఒక పరిమిత మానవుడుగా, నేను శరీరం అనుకున్న మనిషిగా శరీర భావంలో పరిమిత భావంలో ఉన్న మనం వెలుగుని దర్శించగలుగుతున్నాం దృశ్యము ద్వారా. అలాగే మనం నీటిని గుర్తించగలుగుతున్నాం. అది ఘనత్వం వైపు చేసే ప్రయాణంలో ఒక ద్రవత్వ స్థితిని పొందింది. ద్రవత్వం తర్వాత ఘనత్వం వస్తుంది, అది నీరు. మనం నీటిని గ్రహించగలుగుతున్నాం రుచి ద్వారా, సేవించడం ద్వారా. అలా మనం తర్వాత అది భూస్థితిని పొందింది, ఘనత్వాన్ని పొందింది. ఆ ఘనత్వపు స్థితిని గుర్తించగలుగుతున్నాం. మన శరీరమే భూస్థితి, చుట్టూ ఉన్నదంతా భూమి, భూమి మీదే మనం ఉన్నాం. ఘన పదార్థాలన్నీ భూస్వరూపమే. చెట్లు, పొట్లు, గొట్లు, ఆకృతి ధరించిన ఘన పదార్థాలు, కదులుతున్నవన్నీ భూస్వరూపమే. అయితే ఇవన్నీ గుర్తించగలిగినప్పుడు, అంటే ఇప్పుడు ఇవేమైనా 5 రకాలుగా ఉన్నది. మొదటిగా దాని ఒరిజినల్ స్టేట్ ఆకాశతత్వము. ఇది దాని ఒరిజినల్ స్టేట్. దానికి ఉన్న కెపాసిటీలు ఏంటి, దాని దొమ్మేంటి, దాని ధర్మములేంటి, దానిలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యములు ఏంటంటే అది తనలో తాను కదలగలదు గాలి వలె, తనలో తాను ప్రకాశించగలదు సూర్యుని వలె, అంటే వెలుగు వలె, తేజస్సు వలె. తాను ఘనత్వాన్ని పొందే దశలో ద్రవత్వాన్ని పొందగలదు, అదే నీరు. తాను ఘనత్వాన్ని పొందగలదు, అది లాస్ట్, అది భూమి. ఈ 5 స్థితులు తనలో తాను కలుపుకుంటూ తాను అనేకం అవ్వగలదు, అదే సృష్టి. అనేకం అంటే ఏంటి? ఇంకా నాన్ స్టాప్గా అది శక్తి కనుక సృష్టి ఎప్పుడు అవుతానే ఉంటుంది, ఆగదు. ఇంకది మనుషుల నుంచి మనుషులు వస్తూనే ఉంటారు. ఈ పంచభూత కలయికలతో కొండలు, గొట్టలు, నదులు, సముద్రాలు. ఎందుకని అది చైతన్య శక్తి, తనలో తాను కదులుతూనే ఉన్నది. అది ఎక్కడ కదులుతుంది? తనలో తాను. ఇప్పుడు సర్వవ్యాపక ఆకాశ శక్తి అనేది తనలో తాను తన లక్షణముల చేత, తన గుణముల చేత, తన స్వభావము చేత కదులుతుంది. అది తనలోనే కదులుతుంది, తనకు భిన్నంగా కదలటలా. కానీ మనకు సర్వవ్యాపక ఆకాశ శక్తి అనుభవం లేదు. ఆ అనుభవం మనకు లేదు. మనకున్న అనుభవం ఏంటంటే మనకున్న పంచేంద్రియాల ద్వారా ఈ పరిమిత శరీరం, అంటే ఈ శరీరంలో పరిమితత్వానికి అలవాటు పడిపోయిన మనం పరిమితత్వాలనే గుర్తించగలుగుతున్నాం. అంటే ఘనత్వంగా మనకు తగిలేటువంటి రూపాలు, శరీరాలన్నీ భూస్థితి. ద్రవత్వంగా మనకు తగిలేటువంటివన్నీ నీటి స్థితి. తేజోపరంగా అసలు అన్నింటినీ గ్రహించడానికి అవసరమైన వెలుగు కానీ, వేడి కానీ, ఉష్ణోగ్రత మనలో కానీ బయట కానీ. అంటే నాలో చూడటానికి ఉన్న కన్ను, బయట చూడటానికి ఉన్న వెలుగు, ఒకటి నాకు కనపడటానికి అవసరమైన వెలుగు, ఇదంతా వెలుగే. అలా గుర్తించగలుగుతున్నాం. వెలుగు నాలోనూ ఉండాలి, బయట ఉండాలి, అలా గుర్తించగలుగుతున్నాం. అది ఏదైనా భూస్థితి నాలోనూ ఉండాలి, బయట ఉండాలి. కాబట్టి నాకు శరీరం ఉంది, నేను శరీరాలను గుర్తించగలను. ద్రవస్థితి నాలోనూ ఉండాలి, బయట ఉండాలి. నాలో ద్రవత్వం ఉంది, ద్రవాన్ని స్వీకరించే గుణం ఉంది, ద్రవత్వ అవసరం కూడా ఉంది నాకు. అలాగే భూస్థితి అవసరం కూడా ఉంది నాకు. ఆహార పదార్థాలు నిరంతరం తింటూ ఉంటాను, తాగుతూ ఉంటాను అని బయట గుర్తిస్తాను. అలాగే తేజస్సు, చూడగలగటానికి అనువైన దృశ్య రూపంలో నేను కంటి ద్వారా చూడడానికి అవసరమైన తేజస్సు నాలో ఉంది, నేను కంటి ద్వారా చూడగలను. అటువంటి తేజస్సు బయట కూడా ఉంది.
బయట ఉన్న వస్తువులు పదార్థాలను చూడటానికి అవసరమైన వెలుగు బయట కూడా ఉంది. బయట వెలుగు లేకపోకుండా నాలో ఉన్నా చూడలేను, నాలో వెలుగు లేకుండా బయట ఉన్నా చూడలేను. అంటే ఇప్పుడు కళ్ళు లేవు, కళ్ళు కనపడతలేదు, ఆ వెలుగు లేదు కంటిలో, అప్పుడు నేను బయటికి చూడలేను. లేదా నాకు కళ్ళు ఉన్నాయి కానీ బయట చీకటిగా ఉంది, ఎన్నున్నా నేను చూడలేను. నాలో బయట రెండు ఉంటాయి, అప్పుడే చూడగలను. అలాగే వాయువు నిరంతరం పీల్చుకుంటూనే ఉన్నాను, వాయువు నాలో ఉంది, నేను బయట వాయువుని గ్రహించగలను స్పర్శల ద్వారా. నేను గ్రహించగలిగినవి 4 స్థితులే. సర్వవ్యాపక ఆకాశ శక్తి స్థితి నాకు తెలియదు, ఎందుకంటే అక్కడ నేను ఏమీ లేదనుకుంటాను. ఎందుకని? ఈ 4 గ్రహించటం వల్ల, ఈ 4ని నమ్మటం వలన. కానీ సర్వవ్యాపక ఆకాశ స్థితి నాలోనూ ఉన్నది, బయట ఉన్నది. బయట ఉన్న సర్వవ్యాపక ఆకాశాన్ని ఖాళీ శూన్యమని వదిలేశాను. నాలో ఉన్నటువంటి ప్రాణశక్తిని అసలు నేను పట్టించుకోకుండా వదిలేశాను. ఎందుకని? నేను పట్టించుకుంటుంది శరీరాన్ని, ఇంద్రియాలని, కోరికల్ని, అవసరాలని, వస్తువుల్ని, డబ్బుని, మనుషుల్ని. నేను, నాది, నా వాళ్ళు అంటే మొత్తం అన్ని ఘనత్వానికి సంబంధించినవే. నా కోరికలు అంతే. నేను, నాది, నా వాళ్ళు. వస్తువులు, మనుషులు, సంపదలు. వస్తువులన్నీ సంపదలు. నా వాళ్ళంతా మనుషులు, నాలాంటి మనుషులే. నేను ఒక మనిషిని. నేను దీన్నే గుర్తిస్తున్నాను. శక్తిని అసలు నేను గుర్తించటం లేదు, అది ప్రాబ్లం ఇక్కడ. అంతే తప్ప కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇప్పుడు శక్తి నాలోనూ ఉంది. ఎలా ఉంది? ప్రాణశక్తి. నువ్వు నేను అనుకుంటున్న శరీరం చనిపోయినప్పుడు ఇక్కడే ఉంటుంది. నా వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా చనిపోయినప్పుడు వాళ్ళ శరీరాలు ఇక్కడే ఉంటున్నాయి. నా సంపదలని నువ్వు అనుకున్నప్పుడు కూడా అసలు అవి జడ పదార్థాలు, ఘన పదార్థాలన్నీ జడ పదార్థాలు. ఊరిని మారకం కింద మనమే పెట్టుకున్నాం, అన్ని మనమే పెట్టుకున్నాం. నావనే సంపదలన్నీ ఘన పదార్థాలే. వాటిని మారక దశ మనమే ఇచ్చాం. భూమిని రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాం, ఆహార పదార్థాలు రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాం, వస్తువులు రేట్లు పెట్టి కొనుక్కుంటున్నాం, బంగారాలు వీటన్నిటికి రేట్లు పెట్టాం. మనమే నోట్లు ప్రింట్ చేసుకుని ఆ నోటుకి ఇంత వాల్యూ ఉందని మనం తయారు చేసుకున్నాం. కానీ విడిగా ఇవన్నీ ఘన పదార్థాలు. ఇక్కడ మనం సూక్ష్మమైనటువంటి, అంటే ఇప్పుడు మన శరీరం వదిలేసినప్పుడు ఏం జరిగింది అంటే, నేను అనుకున్న శరీరం ఇక్కడే ఉండిపోయింది, నా వాళ్ళ శరీరాలు ఇక్కడే ఉండిపోయినాయి, ఆ ఘన పదార్థాలు కూడా ఇక్కడే ఉండిపోయినాయి, నా సంపదలన్నీ ఇక్కడే ఉండిపోతున్నాయి, ఎవరి సంపదలైనా ఇక్కడే ఉంటున్నాయి. ఇప్పుడు భూమి, నేను ఒక 10 ఎకరాలు భూమి కొనుక్కున్నాను. ఇంతకుముందు ఎవరి పేరునో రిజిస్టర్ అయ్యి ఉంది, ఇప్పుడు నా పేరును రిజిస్టర్ అయ్యి ఉంది తప్ప భూమిని పట్టుకొని నేను వెళ్ళిపోవాలి ఎక్కడికే. ఓ సంచి పట్టుకెళ్ళిపోయినట్టు, ఒక వస్తువు పట్టుకెళ్ళిపోయినట్టు, ఓ స్కూటర్ వేసుకెళ్ళిపోయినట్టు, ఓ వాహనం మీద వెళ్ళిపోయినట్టు, ఓ పెన్ను పట్టుకెళ్ళిపోయినట్టు, ఓ పెన్సిల్ పట్టుకెళ్ళిపోయినట్టు నా 10 ఎకరాల భూమిని పట్టుకెళ్ళిపోవడం కుదరదు, ఎప్పటికీ కుదరదు. దానికి మనం ఏం చేసామంటే పేర్లు మార్చుకుంటున్నాం. రిజిస్ట్రేషన్ అని ఒక ఆఫీస్ పెట్టుకొని అందులో ఇంతకుముందు ఆ 10 ఎకరాల భూమి ఎవరి పేరునో ఉంది, ఇప్పుడు నా పేరుకు మారింది. భూమి అక్కడే ఉంది, అసలు భూమికి తెలియదు ఇన్ని పేర్లు మారుతున్నట్టు కూడా. తర్వాత మళ్ళీ నేను అమ్ముతాను, ఇంకొకళ్ళ పేరుకి వెళ్తుంది, కానీ భూమికి ఏం సంబంధం లేదు. దాని గుణాలు మారు, దాని స్వభావం మారు, దానిలో వేస్తే పంటలు పండే విధానము మారదు. పేర్లు మార్చుకుంటూ వెళ్తాం. ఇది మనం తయారు చేసుకుంది, ఇదంతా మన ఏర్పాటు. ఇలా మనం ఘన పదార్థాలని, వస్తువుల్ని గుర్తిస్తున్నాం. మన సంపదలు ఎక్కడ ఉండిపోతున్నాయి, మన శరీరాలు ఎక్కడ ఉండిపోతున్నాయి. మరి మరణంలో జరిగింది ఏంటి? ప్రాణశక్తి పోయింది. ఈ విషయం మళ్ళీ అందరికీ తెలుసు. తెలియదంటే తెలుసు. అంటే బ్రతికున్నప్పుడు ఉన్నదేంటి? ప్రాణం ఉంది. ఈ విషయం తెలియదంటే అందరికీ తెలుసు. మరి ఆ ప్రాణం ఏది, ఎక్కడుంది? ఏమో నాకు తెలియదు. పోనీ ఎలా ఉంది? ఏమో నాకు తెలీదు. ఎక్కడుందో నాకు తెలియదు, ఎలా ఉందో నాకు తెలియదు. మరి నీకేం తెలుసు? నా శరీరం తెలుసు, నా సంపదలు తెలుసు, నా వాళ్ళు తెలుసు, నేను, నాది, నా వాళ్ళు తెలుసు, నా కోరికలు తెలుసు, నా ఆశలు తెలుసు, నా అత్యాశలు తెలుసు, నా దుర్మార్గాలు తెలుసు, నా మంచి తెలుసు, నా చెడు తెలుసు, నా ఇష్టాలు తెలుసు, నా బాధలు తెలుసు, నా సుఖాలు తెలుసు. ఎలా తెలుసు? ఇవన్నీ శరీరంతో ప్రపంచంలో అనుభవించాను. అనుభవించినవన్నీ లోపల ప్రింట్ అయినాయి. పోనీ ఆ ప్రింటింగ్ నువ్వు చేసుకున్నావా? నేను చేసుకోలేదు. నేను చేసుకుంటే నాకు నా నచ్చనివన్నీ తీసి బయట పారేస్తాక, నా దుఃఖాలన్నీ తీసి బయట పారేస్తాక, నా ఒత్తిళ్ళు స్ట్రెస్లన్నీ తీసి బయట పారేస్తాక, నేను వద్దనుకున్న అయిష్టాలన్నీ బయట పారేస్తాక, నా చెడులన్నీ బయట పారేస్తాక, అసలు అది నేను ఊహించుకోకుండా ఉంటాక, అది నా వల్ల కావట్లా.
అన్ని లోపల ప్రింట్ అయిపోతున్నాయి. ఆ ప్రాసెస్ కూడా నా చేతిలో లేదు, కానీ నాకు తెలుసు అదంతా నాలో ఉందని. దాన్ని మనసుని పేరు పెట్టుకున్నాం. ఓకే, మరి నువ్వు చనిపోయినప్పుడు ప్రాణశక్తి పోయిందంటున్నారు, బతుకున్నప్పుడు ప్రాణశక్తి ఉందంటున్నారు. ఈ విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ప్రాణం అనే మాట అందరం మాట్లాడతాం. ప్రాణం ఉంది, ప్రాణం పోయిందని అంటానే ఉంటాం. ప్రాణం నిలుపుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. అసలు మనం ఆహారం తినేది ప్రాణం నిలుపుకోవడానికి, దాహం తీర్చుకునేది ప్రాణం నిలుపుకోవడానికి, డబ్బు సంపాదించుకునేది ప్రాణం నిలుపుకోవడానికి. మొత్తంగా మనిషి చేస్తున్న ప్రయత్నాలు, పనులన్నీ తన ప్రాణం నిలుపుకోవటానికి ఫస్ట్ మూల సూత్రం అది. తర్వాత మనిషి చేస్తున్న పనులన్నీ నిలుపుకున్న ప్రాణంలో శరీరానికి అవసరమైన సుఖభోగాలు పొందడానికి. ముందుదైతే ప్రాణం నిలుపుకోవడానికి, ప్రథమం ప్రాణం నిలుపుకోవటం. ఓకే, బాగానే ఉంది, ప్రాణం నిలుపుకో. మరి ప్రాణం ఏంటో తెలుసుకుంటున్నావా? ఉన్న ప్రాణం ఎక్కడ ఉందో తెలుసుకుంటున్నావా? ఆ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నావా అంటే నేను చేయట్లేదు. ఎందుకంటే నాకు ప్రాణం తెలియదండి. ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. ప్రాణం పోయినప్పుడే తెలుస్తుంది. ఎవరైనా చచ్చిపోయినప్పుడు తెలుస్తుంది వాళ్ళు చచ్చిపోయారు, ప్రాణం పోయిందని. నా ప్రాణం పోతే నాకు తెలియదు, నా పక్క వాళ్ళకి తెలుస్తుంది. మరి ప్రాణం ఉంది కదా, నీళ్ళు ఎందుకు తెలుసుకోవట్లా? అరే తెలియని దాన్ని ఎలా తెలుసుకోను? అది నాకు తెలీదు. పోయినప్పుడు తెలుస్తుందా? పోయినప్పుడు కూడా ప్రాణం ఎలా పోయిందో, ఎక్కడికి పోయిందో, ఎందుకు పోయిందో నాకు తెలియదు. శరీరం చచ్చిపోయి ఇక్కడే ఉంది, అది తెలుసు. శరీరం కదలటం లేదు. ప్రాణం ఉంటే శరీరం కదులుతుంది, ప్రాణం లేకపోతే శరీరం కదలటం లేదు, అంతే. అదొక్కటే తెలుసు. ఇప్పుడు కదలదు కనుక ఇంకా శరీరం ఇప్పుడు పాడైపోతాం మొదలవుద్ది. ప్రాణం లేనప్పుడు శరీరం పాడవుతూ ఉంటుంది. 4 రోజులు ఉంచుకుంటే కుళ్ళిపోయిన వాసన వచ్చేస్తుంది, ఇక భరించలేని కంపు కూడా కొట్టుద్ది అది. అందుకని దాన్ని తీసుకెళ్ళి కాల్ చేయటమో, పూర్తి చేయటమో, తగలబెట్టేయటమో ఏదో ఒకటి చేసేస్తున్నారు. అంతే తెలుసు. ఓకే, తప్పేం లేదు, అంతే తెలుసు కదా. ప్రాణం ఉందని తెలుసు, ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, అంతే. మిగిలిన అన్నీ తెలుసు. నీ శరీరంలో శరీరం తెలుసు, కన్ను, ముక్కు, చెవి, కాలి అన్నీ తెలుసు. మనసు తెలుసు, మనసులో ఆలోచన తెలుసు, బాధలు తెలుసు, సుఖాలు తెలుసు, నొప్పులు తెలుసు, ఆనందాలు తెలుసు, అన్నీ తెలుసు. తెలుసు, అన్నీ తెలుసు. లోపల అన్ని మెమరీగా ఉన్నాయి. అదే మనసు అంటున్నా. అంటే నా శరీరం మొత్తంగా తెలుసు, నా మనసు మొత్తంగా తెలుసు, నాకు సంబంధించిన అన్ని మొత్తంగా తెలుసు. నేను, నాది, నా వాళ్ళు నాకు మొత్తంగా తెలుసు. కనపడేది నేను గ్రహించిన ప్రపంచం అంతా తెలుసు. నాకు తెలియంది నా ప్రాణమే. ఎలా ఉందో తెలియదు, ఎక్కడ ఉందో తెలియదు, ఎందుకు అది పోతుందో, శరీరం చచ్చిపోతుందో అసలు తెలియదు. ఓకే, దాన్ని కాసేపు పక్కన పెట్టే. ఇప్పుడు బయట ఉన్న ఆకాశం తెలుసు నీకు? ఆకాశం తెలుసు అంటే అందరూ ఆకాశం అంటున్నారు. ఆకాశం అన్నాను, కానీ అక్కడ తెలియటానికి ఏముంది? అది ఖాళీ, శూన్యం. అక్కడ ఏం లేదని తెలుసు. ఏం లేదు కాబట్టి నేను అందులో నడిచేస్తున్నా, ఇల్లు కట్టుకుంటున్నా, వాహనాలు వేసుకు తిరుగుతున్నా, ర్యాకెట్లో విమానాలు వేసుకు తిరుగుతున్నాం, నేల మీద మొక్కలు పెంచుకుంటున్నాం. ఆ ఖాళీలోనే కదా పనులన్నీ చేసుకుంటున్నాం. వృత్తి వ్యాపార ఉద్యోగాలన్నీ ఖాళీలోనే కదా జరుగుతున్నాయి. లేకపోతే కదలికలు ఉండవుగా. ఖాళీ లేకపోతే కదలికలే ఉండవుగా. సృష్టి కదలికలన్నీ ఖాళీలోనే జరుగుతున్నాయి. ఖాళీ అది, శూన్యం అది. అందుకనే నేను కదలగలుగుతున్నా, నేను జీవించగలుగుతున్నా. నేనే కాదు, మొత్తం సృష్టి అంతా ఖాళీలోనే కదులుతుంది, ఆ ఖాళీలోనే బతుకుతుంది, ఆ ఖాళీలోనే పెరుగుతుంది. ఓహో, ఖాళీలో పెరుగుతుంది, ఖాళీలో బతుకుతుంది, అక్కడ ఏం లేదు, అది ఖాళీ, శూన్యం. అవును, అంటే అక్కడ ఏముంది? ఇప్పుడు ఖాళీ ఉంది, శూన్యం ఉంది. దాన్ని ఖాళీ అని శూన్యం అని ఎందుకు అంటున్నావు అసలు? ఒకసారి కొంచెం దాన్ని ఆలోచించుకో. అంటే అక్కడ ఏం లేదు కాబట్టి. ఓహో, ఏదైనా ఉంది అంటే ఏం అసలు ఉన్నది అన్న దాన్ని ఎలా గుర్తిస్తున్నావు నువ్వు? మనిషి ఉన్నాడు, గుర్తిస్తాను. అదే ఆకారం ఉంది, పట్టుకుంటే ముట్టుకుంటే తగులుతాడు, కనపడుతున్నాడు కదా. అలాగే వెలుగు ఉంది, వెలుగు కనపడుతుంది కదా, సూర్యరశ్మి. నీరు ఉంది, కనపడుతుంది కదా. గాలి ఉంది, స్పర్శ తగులుతుంది కదా. ఉన్నవన్నీ నాకు ఇలా తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? దేని ద్వారా తెలుస్తున్నాయి? ఇంద్రియముల ద్వారా తెలుస్తున్నాయి. ఇంద్రియముల ద్వారా తెలుస్తున్నాయి ఈ ఉన్నవని. కళ్ళు లేదు, కంటి చూపు లేదు, ఎదురుగుండా మనిషి ఉండి నీకేం ఎలా తెలుస్తాడు? తెలీదు. గుడ్డివాళ్ళకి ఎదురుగుండా ఏముందో తెలియదు, అందుకే తడుముకెళ్తారు. చెవులు పోయినాయి, శబ్దాలు ఏమి వినపడవు. చెవిటివాడికి ఏమి తెలియదు, కళ్ళు కనపడవచ్చు, శబ్ద స్వరూపంలో ఉన్నదేమీ తెలియదు. అలాగే నాలుగు లేదు,
నాలుగెవరో కోసి అవతల పారేశారు, నువ్వు ఎలా రుచులు తెలుసుకుంటావు? అసలు కుదరదు. అలాగే చర్మానికి స్పర్శలు తెలియట్లేదు అనుకోండి, చర్మం స్పర్శ కోల్పోయింది అనుకోండి, నేను ఏదన్నా ముట్టుకున్నా పట్టుకున్నా నీకు ఎలా తెలుసు? తెలియదు. అంటే నేను తెలుసుకుంటుంది పంచేంద్రియముల ద్వారా. ఈ పంచేంద్రియముల ద్వారా కాకుండా నువ్వు ఇంకో రకంగా తెలుసుకోగలవా? తెలుసుకోలేను. ఈ పంచేంద్రియముల ద్వారా కాకుండా ఏమీ తెలుసుకోలేనప్పుడు మరి ఆకాశం అంత ఖాళీ శూన్యము, ఈ ఖాళీలోనే తిరుగుతున్నాను, ఈ శూన్యములోనే తిరుగుతున్నాను, ఖాళీ అని ఎలా చెబుతున్నావు? అవును, ఈ పంచేంద్రియముల ద్వారా తెలుసుకోదగినవి అక్కడ ఏమీ లేవు కాబట్టి, నాకేం అడ్డుపడతలేదు కాబట్టి, అది ఖాళీ కాబట్టి, నేను అందులో తిరుగుతున్నాను కాబట్టి, పనులు చేసుకుంటున్నాను కాబట్టి, సృష్టి అంతా అందులోనే ఉంది కాబట్టి, మొక్కలు కూడా అక్కడే ఎదుగుతున్నాయి, జంతువులు అక్కడే తిరుగుతున్నాయి, గ్రహగోళాలు అక్కడే తిరుగుతున్నాయి, మనుషులు అక్కడే తిరుగుతున్నారు, అక్కడే పుడుతున్నారు, అక్కడే పెరుగుతున్నారు కాబట్టి అదంతా ఖాళీ అని చెబుతున్నా. ఖాళీ అంటే నా ఉద్దేశం పంచేంద్రియముల ద్వారా నేను గ్రహించగలిగినటువంటి విషయముల వల్ల అక్కడేం లేదు. అది నువ్వు తెలుసుకోవాల్సింది. అది పంచేంద్రియముల ద్వారా గ్రహించగలిగింది అక్కడ లేదంటే శబ్ద స్పర్శ రూప రస గంధములకు ఆలవాలమైనటువంటి వస్తు సంపద ఏం లేదు అక్కడ. దాన్ని నువ్వు ఖాళీ అన్నావు, దాన్ని నువ్వు శూన్యం అన్నావు. ఓకే, ఇప్పుడు నీ ప్రాణశక్తి ఎలా ఉంది నాకు తెలియదు అంటున్నావు. ఎక్కడుంది నాకు తెలియదు అంటున్నావు. ఎందుకని తెలియట్లేదు? నీ ప్రాణశక్తి నీలోనే అసలు ఉందా లేదా? ప్రాణశక్తి లేదా నేను ఎలా బతుకుంటాను? నేను చచ్చిపోతానుగా. మరి ప్రాణశక్తి తెలియదు అంటున్నావుగా. నిన్ను బ్రతికించడానికి మూలమైన ప్రాణశక్తి నీకు తెలియదు అంటున్నావుగా. నా శరీరం తెలుసు అంటున్నావు, నా మనసు తెలుసు అంటున్నావు, నా ఇష్టాలు తెలుసు అంటున్నావు, నేను గ్రహించిందంత లోపల ఉంది అంటున్నావు, నేను నాది నా వాళ్ళు బాగా తెలుసు అంటున్నావు, నేను చూసిన మొత్తం ప్రపంచం అంతా నాకు తెలుసు అంటున్నావు. మరి ప్రాణశక్తి తెలియదంటే ఏంటి? అసలు ఈ తెలుసు అనే దానికి ఆధారమే ప్రాణశక్తి కదా. అంటే ప్రాణశక్తి నాకు తెలిసేట్టుగా లేదు. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా మాత్రమే నేను తెలుసుకోగలను. ప్రాణశక్తి నాకు అలా తెలియబడటం లేదు, ఎంత ప్రయత్నించినా తెలియబడటం లేదు. అలా తెలియబడటం లేదు అంటే అర్థం ఏంటి? ప్రాణశక్తి ఎలా ఉంది? శబ్దస్పర్శ రూపరస గంధములకు ఆ విధానములలో పంచేంద్రియముల ద్వారా తెలుసుకునేలా లేదు. అది కానీ ఉందని తెలుసుగా, నువ్వు బతికే ఉన్నావుగా. మరణమే దానికి సాక్ష్యం కదా. అవును, అంటే ఇప్పుడు ప్రాణశక్తి ఎలా ఉంది? శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా తెలుసుకునేలా లేదు. ప్రాణశక్తిలో అలా లేదు, పంచేంద్రియముల ద్వారా తెలుసుకునేలా లేదు. అలా లేని బయట ఆకాశాన్ని మనం ఏమన్నాం? శూన్యము ఖాళీ అన్నాం. ఇప్పుడు నీ ప్రాణశక్తిని నువ్వు శూన్యము ఖాళీ అనగలవా? ఇది కూడా అలాగే ఉందిగా. శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా తెలుసుకునేలా లేదుగా. ఇది కూడా పంచేంద్రియముల ద్వారా తెలుసుకునేలా లేదుగా. ఇది కూడా కానీ పంచేంద్రియముల కదలికలకు, పంచేంద్రియముల ద్వారా తెలుసుకోవడానికి, పంచేంద్రియముల ద్వారా గ్రహించడానికి, ఆ గ్రహించబడిన విషయాలు లోపల ముద్రించబడి మనసుగా గుర్తుండటానికి, అసలు ఈ శరీరం కదలడానికి, నేను నాది నా వాళ్ళనే భావన మూలానికి ఆధారం ఏంటి? ప్రాణశక్తి. అది ఉంటేనే ఈ శరీరం ఇవన్నీ చేయగలదు. కానీ అది వీటి ద్వారా తెలుసుకునేట్టుగా లేదు. ఇప్పుడు శబ్దస్పర్శ అంటే ఈ శరీరం శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా, పంచేంద్రియముల ద్వారా మాత్రమే దేన్నైనా గ్రహించగలదు. అందుకని బయట మనం ఆకాశంలో ఏమీ లేదన్నాం, శూన్యము ఖాళీ అన్నాం. ఎందుకని అది మనకు బయట భిన్నంగా కనబడుతుంది కాబట్టి. మరి లోపల ప్రాణశక్తి, నన్ను బ్రతికిస్తున్న ప్రాణశక్తి, నాకు ఆధారమైన ప్రాణశక్తి, అది కూడా ఇలాగే ఉంది. సేమ్ శబ్దస్పర్శ రూపరస గంధముల ద్వారా తెలుసుకునేట్టుగా లేదు, పంచేంద్రియముల ద్వారా తెలుసుకునేట్టుగా లేదు. కానీ అది ఉన్నది, అది శూన్యం కాదు, ఖాళీ కాదు. అనలేను నేను దాన్ని శూన్యమని ఖాళీ అని అనలేను. ఎందుకు అనలేనంటే అసలు మొత్తం నా కదలికలకు మూలమైన శక్తి ఇది. శక్తిని శూన్యం ఖాళీ అని ఎలా అంటాను నేను? ఎందుకంటే ఆ శక్తి లేకపోతే అసలు నా పంచేంద్రియాలే పనిచేయవు, నేనన్న భావనే ఉండదు, నా శరీరమే ఉండదు, ఎమ్మట కాల్చి బూడిచ్చేసేస్తారు. అంత పవర్ఫుల్ శక్తి అది. ఈ శరీరాన్ని నిలిపి ఉంచిన శక్తి అది. మొత్తం ఈ శరీర పనులకు ఆధారమైన శక్తి అది.
ఈ శరీరం ద్వారా తయారైన మనసుకు ఆధారమైన శక్తి అది. కాబట్టి దాన్ని నేను శక్తి అనగలను, దాన్ని శూన్యం అనలేను, ఖాళీ అనలేను. ఓకే, నీ అనుభవంలో నువ్వు ఉన్నావు గనుక, నేను అన్న శరీర భావన నీకుంది కనుక ఆ ప్రాణశక్తిని నేను అనుభవించి, అంటే నేను బ్రతికున్నానన్న భావనలో తీసుకున్నాను కనుక ఆ ప్రాణశక్తితో నేను బ్రతికుంటున్నాను, అది నాలోనే ఉన్నది అనుకుంటున్నాను కనుక దాన్ని బయట శూన్యంలాగా శూన్యం అనలేను. కానీ ఆ ప్రాణశక్తి నన్ను బ్రతికిస్తుంది, అది లేకపోతే నేను చనిపోతానని తెలుసు. చనిపోయిన వాళ్ళందరూ దానికి సాక్ష్యం, చనిపోతున్న వాళ్ళందరూ దానికి సాక్ష్యం. చనిపోతే ఏం తెలీదు. ఓకే, బయటేమో శూన్యము, దాన్ని శూన్యము ఖాళీ అని ఆకాశాన్ని ఎందుకు అన్నాను అంటే అక్కడ ఏమీ నేను శబ్దస్పర్శ రూపరసగంధముల ద్వారా గ్రహించేవి లేవు గనుక, ఘనత్వం లేదు గనుక, ఏ ఘన పదార్థము లేదు, ఏ ద్రవ పదార్థము లేదు, ఏ వెలుగు లేదు, ఏ స్పర్శ లేదు, వాయువు లేదు. కనుక నేను దాన్ని శూన్యము అని అందులో తిరుగుతూ పనులు చేసుకుంటున్నాం. మొత్తం సృష్టి అంతా అందులోనే సాగుతుంది ఖాళీ అని అనుకొని. అందుకని దాన్ని ఖాళీ అన్నాను, శూన్యం అన్నాను. కానీ నాలో ఉన్న ప్రాణశక్తి అదే లక్షణాలతో ఉన్న, అదే విధముగా ఉన్న దాన్ని, నాలో ఉన్న ప్రాణశక్తిని ఖాళీ శూన్యము అనలేను. ఆకాశంలాగా ఆకాశం అని కూడా అనలేను, ప్రాణశక్తి అనే అంటాను. ఎందుకంటే అది రాత్రి నేను బతకను. ఆ అనుభవం నాకు తెలుస్తుంది. మరణంతో ప్రాణశక్తి లేదు అన్నప్పుడు ఆ వ్యక్తిని కాల్ చేయటం, పూర్తి చేయటం తెలుస్తుంది నాకు. ఇంకా నేను లేని వ్యక్తి లేడు అసలు అక్కడ. కాబట్టి దాన్ని ప్రాణశక్తి అని అంటాను. నన్ను నిలిపించిన ప్రాణశక్తి అత్యద్భుత శక్తి, నాకు అతి గౌరవించదగిన శక్తి. అసలు అది లేకపోతే నేను లేను, అదే నేను. ఈ శరీరం లేదు, నేననే శరీరం లేదు. కాబట్టి దాన్ని నేను ఆకాశం అనలేను, శూన్యం అనలేను, ఖాళీ అనలేను, ప్రాణశక్తి అని అంటాను. శక్తి అంటాను, నా ప్రాణశక్తి అంటాను. అంటే ఇప్పుడు నేను దాన్ని నా ప్రాణశక్తి శక్తి అని ఎందుకు అంటున్నానంటే నేను దాని ద్వారా బతుకుంటున్నాను కాబట్టి. అది ప్రాణశక్తి అని ఎలా గుర్తించానంటే నేను చచ్చిపోతున్నాను కాబట్టి, మరణంతో దాన్ని గుర్తించాను. ఓకే, ఇప్పుడు ఒకసారి మరణాన్ని తీసుకుందాం. మనిషి మరణించాడు, ప్రాణశక్తి ఏమైంది? ప్రాణశక్తి లేదు ఆ శరీరంలో. ఓకే, ఆ శరీరంలో లేదు, అందుకే మరణించాడు. ఇప్పుడు ఆ శరీరాన్ని తీసుకెళ్తారు, కాల్ చేస్తారు, పూర్తి చేస్తారు. ఓకే, కానీ ప్రాణశక్తి ఏమైంది? తెలియదు. ఇప్పుడు సినిమాల్లో అలాగేదో దయ్యాలు భూతాలు తెల్లగా ఎగిరిపోయినట్టుగా ఎగిరిపోయిందా? కాదు, తెలియదు అంతేనా. మళ్ళీ తెలియదన్న స్థితి వచ్చేసింది. ఎలాంటి తెలియదన్న స్థితి? ఆకాశ స్థితిని పోలిన తెలియదన్న స్థితి. శరీరంతో ఉన్నప్పుడు, శరీర గుర్తింపుతో ఉన్నప్పుడు, శరీరంతో బ్రతుకుతున్నప్పుడు మాత్రమే అది ప్రాణశక్తి. శరీరము నశించిపోయినాక ఇంకా దానికి ప్రాణశక్తి అన్న పేరు లేదు. ఎందుకంటే శరీరం లేదు. శరీరం ఉంటే ప్రాణం, అది ప్రాణశక్తి. అది శరీరం లేనప్పుడు శరీరాన్ని బ్రతికించిన ప్రాణశక్తి ఏమైంది? నాకు తెలియదు. ఇంకా ఏమైందని చెప్పే అన్ని కల్పనలు చెప్పొచ్చు, గ్రంథాలు అనేకం కల్పనలు చెప్పొచ్చు. అనేక మంది మనుషులు కల్పనాత్మకంగా, ఊహాత్మకంగా వాటికి ఆకారాలు కూడా వేయచ్చు. అది కాదు, వాస్తవంగా ఆలోచిద్దాం. అది ఏమైందంటే నాకు తెలియని స్థితికి చేరుకుంది. నాకు తెలియని స్థితి అంటే ఏంటి? ఆకాశ స్థితి నాకు తెలియని స్థితి. అక్కడ ఏమీ లేదు, ఖాళీ శూన్యం అనుకొని వెళ్ళిపోతున్నా. ఒకవేళ కాదు, మనుషులందరూ చెప్పినట్టు దయ్యాలు భూతాలు ఇలా తయారైంది అనుకుందాం. ఊరికనే అనుకోండి, మనుషులు సృష్టి చేస్తారు, సినిమాల్లో చూపిస్తారు, రకరకాలుగా నిజంగా కూడా ఉన్నారు. పాపం బోర్డులు తగిలించి కూర్చుంటారు, దయ్యాలు భూతాలు వదిలిస్తామని, భూతమాంత్రికులని, దయ్యాలు భూతాలు పట్టినేని తిరిగేవాళ్ళు ఉన్నారు. పాపం వీళ్ళంతా సైకలాజికల్ పేషెంట్లంతా దాన్ని వాడుకుంటున్నారు. అలా అనుకుంటే అప్పుడు మనిషిగా మనకు తెలుస్తుందిగా, వేరే మనుషులకు తెలుస్తుందిగా. ఆ ప్రాణశక్తి వేరే మనుషులకు తెలిసేలా ఉందా? తెలియదు, ఎప్పటికీ తెలియదు. ఎందుకు తెలియదు? శబ్ద స్పర్శ రూప రసగంధములు లేవు అక్కడ ప్రాణశక్తిలో. అప్పుడు దెయ్యం ఉందని నీకు ఎక్కడ తెలుస్తుంది? అసలు దెయ్యం ఉండడానికి ఛాన్స్ లేదుగా. ఏదైనా ఉండాలి అంటే ఎలా ఉండాలి? శబ్ద స్పర్శ రూప రస గంధముల ద్వారానే మనిషికి తెలుస్తుంది. ఏ స్పర్శ నిన్ను దాకాలి.
ఏ వెలుగులోనూ నీకు అది కనపడాలి, ఏ ద్రవత్వాన్ని అది పొంది ఉండాలి. అట్లా ఏం లేదుగా, ఇక్కడ మనకేం తెలియట్లేదుగా. కోటాను కోట్ల మంది అనాదిగా చనిపోయారు ఇక్కడ. వాళ్ళ ప్రాణశక్తులన్నీ ఏమైనాయి అంటే విడివిడిగా అనుకుంటే అంటే ఎవరి ప్రాణశక్తి వాళ్ళకే ఉందని సామాన్య పరిధిలో మానవుడిగా అనుకుంటే ఈ భూమి మీద ఇప్పటి వరకు ఎంతో మంది పుట్టి చనిపోయారు. ఆ కోటాను కోట్ల ప్రాణశక్తులు ఏమైనాయి అంటే ప్రాణశక్తి ఎలా ఉంది? శబ్దస్పర్శ రస గంధములకు తెలిసేలా లేదు, అలా లేదు ఆ ప్రాణశక్తి. కాబట్టి బయట ఆకాశం ఎలా ఉంది? శబ్దస్పర్శ రూపరసగంధములకు తెలిసేలా లేదు, అందుకే ఖాళీ శూన్యం అనుకొని తిరిగేస్తున్నాను నేను. బయట ఆకాశం అలాగే ఉంది, నాలో ప్రాణశక్తి అలాగే ఉంది. అంటే ఇప్పుడు నాలో ప్రాణశక్తి ఎంత సున్నితమైనది, లేదా బయట ఉన్న ఆకాశ శక్తి ఎంత సునిశ్చితమైనది అంటే శబ్దానికి అందదు, అంతకంటే సున్నితమైంది. స్పర్శ వాయువు కంటే సున్నితమైంది. ద్రవత్వం కంటే సున్నితమైంది. భూస్థితి కంటే సున్నితమైంది. కొన్ని వాసన కన్నా అందుద్దా? అందదు, అంతకంటే సున్నితమైంది. శబ్దస్పర్శ రూపరసగంధముల కంటే సునిశ్చితమైంది. మన శరీరం ఘనపదార్థం, మొత్తం మన శరీరంలో ఉన్నాయన్నీ శబ్దస్పర్శ రూపరసగంధములకు అందేలా అందుకునేలా ఉన్నదే మన శరీర నిర్మాణం. శరీరం కూడా అలాగే ఉంది, మాంస శరీరం. ఘనత్వం, ద్రవత్వం, తేజోతత్వం, వాయుతత్వం అన్ని కలుపుకొని ఉంది అది. అయితే ఇప్పుడు ఈ సునిశ్చితమైనటువంటి ఏమీ లేదనుకొని శూన్యంగా నేను భావించుకుంటున్నటువంటి ఆకాశతత్వం ఏదుందో, అతి సున్నితమైన ఆకాశతత్వం ఏముందో, అతి సునిశ్చితమైనటువంటి సూక్ష్మమైనటువంటి అంటే శబ్దస్పర్శ రూపరసగంధముల కంటే సూక్ష్మమైన ఆకాశతత్వం ఏదుందో అది నాలోంచి వ్యాపించి వెళ్ళిపోలేదా? అంత సునిశ్చితమైందిగా అది. ఇప్పుడు నాకు గాలి స్పర్శ తగిలింది, ఫ్యాన్ వేసుకున్న గాలి స్పర్శ తగిలింది, అది ఎక్కడి వరకు తగులుతుంది? చర్మానికి తగులుతుంది. చర్మం లోపల నుంచి గాలి ఇటు నుంచి అటు వెళ్ళిపోగలదా? వెళ్ళలేదు. ఎందుకని? చర్మం నా శరీరం దాన్ని ఆపుద్ది, లోపలికి వెళ్ళలేదు గాలి. ఎందుకని? దానిలో ఒక రకమైన ఘనత్వం ఉంది, ఆ ఘనత్వము చేత స్పర్శ తెలుస్తుంది. అలాగే తేజస్సు, వెలుగు నాలో ఇటు నుంచి అటు వెళ్ళిపోగలదా? సూర్యకిరణాలు వెళ్ళలేదు. ఎందుకని? దానిలో ఒక రకమైన ఘనత్వం ఉంది, అందుకని దాని వేడి స్పర్శ తెలుస్తుంది, వెలుగు తెలుస్తుంది. అలాగే నీరు నాలో ఇటు నుంచి అటు వెళ్ళిపోగలదా? వెళ్ళలేదు. ఇప్పుడు నేనే సముద్ర స్నానానికి దిగాను, నది స్నానానికి దిగాను, లేదా స్నానం చేస్తున్నాను, నీళ్లు పోసుకుంటాను, నీళ్ళు నా శరీరం లోపల నుంచి వెళ్ళిపోతాయి ప్రసరించుకుంటా? కాదు, బయట శరీరాన్ని శుభ్రం చేసుకుంటాను. లోపలికి తాగేది దాహం వేసినప్పుడు తాగుతాను, అది సృష్టి ప్రాసెస్, అది వేరు. ఇటు నుంచి అటు వెళ్ళలేదు. ఇక నీరు, వెలుగు, గాలి వెళ్ళలేనప్పుడు ఘన పదార్థాలు నా లోపల నుంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోతాయి, వెళ్ళలేవు. కానీ నా శరీరం దేంతో తయారైంది? వీటితోనే, భూమితో, ద్రవంతో, వెలుగుతో, గాలితో. నా శరీరం అంతా వీటితోనే ఉంది. మరి నా శరీరం అంతా ఇంత ఘనత్వంతో ఉంది, దానికంటే సూక్ష్మమైంది దానిలోంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోగలదా? వెళ్ళలేదా? వ్యాపించి ఉండగలదా? ఉండలేదా? ఆలోచించండి. వ్యాపించి ఉండగలదు. ఎందుకని? అది సునిశ్చితమైనది, సూక్ష్మమైనది. అంటే మనం ఖాళీలో నడుస్తున్నాం అనుకున్నప్పుడు, ఖాళీలో తిరుగుతున్నాం అనుకున్నప్పుడు, ఖాళీ అనే ఆకాశతత్వంలో మనం జీవిస్తున్నాం అనుకున్నప్పుడు, ఆకాశతత్వములో మనం తిరగటం కాదు, ఆకాశతత్వంలో తిరుగుతున్న మాట నిజమే, కానీ ఆకాశతత్వం మనలోంచి కూడా వ్యాపించి వెళ్ళిపోతుంది. అంత సునిశ్చితమైంది అది, సున్నితమైంది అది, దాన్ని అడ్డగించేది లేదు. ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎలా అంటే ఆకాశతత్వం అసలు మన లోపల కూడా ఉంది. మళ్ళీ అది సైన్స్ చెప్పాలి, మనకు విడిగా తెలీదు. సైన్స్కి వెళ్ళి ఇప్పుడు డాక్టర్లు, ఎంబీబీఎస్ చదువుకునే డాక్టర్లకి వెళ్ళి చూస్తే మన శరీరం అంతా కణజాలాలతో తయారైంది. అణువులు, కణాలు. ప్రతి అణువులో, ప్రతి కణములో ఖాళీ కూడా ఉంది. మన శరీరంలో లోపల ప్రతి అణువులో, ప్రతి కణములో ఖాళీ ఉంది, మిగిలిన 4 ఉన్నాయి. ఆ ఖాళీ కూడా ఉంది.
మనం పీల్చే గాలి ప్రతి కణానికి వెళ్తుంది. రోజు గాలి వెళ్ళి అందాలి కణాలకు, లేకపోతే కణాలు చచ్చిపోతాయి. అందుకే ఊరేసుకుంటే ఎందుకు చచ్చిపోతాడు మనిషి అంటే ఊపిరి ఆడక చచ్చిపోవటం ఏంటి అంటే, ఊపిరి ఆడకపోతే కణాలన్నీ చచ్చిపోతాయి. ఊపిరి అందకపోతే, ఊపిరి ఏంటంటే గాలి. నీరు తాగకపోతే కొన్ని రోజులకి చచ్చిపోతాం. నీటికి మళ్ళీ కణాలకు నీరు కూడా కావాలి. కొన్ని రోజులు పట్టుద్ది నీరు తాగకపోతే చచ్చిపోవటానికి. గాలి లేకపోతే వెంటనే చచ్చిపోతాం, నిమిషాల్లో చచ్చిపోతాం. గాలి ఆవశ్యకత ఎక్కువ. అలాగే ఆహారం లేకపోతే కొన్ని రోజులకి చచ్చిపోతాం. అలాగే వేడి లేకపోయినా చచ్చిపోతాం, కొంతవరకు ఓర్చుకొని చచ్చిపోతాం. అంటే ఈ చచ్చిపోవటం అంటే ఏంటి, లోపల కణజాలం అంతా చచ్చిపోద్ది, నశించిపోద్ది, కణజాలం బ్రతికుండదు. అయితే మన కణాలు ఉన్నాయని తెలియదు. ఆ కణాలలో ఖాళీ కూడా ఉంది. అణువుల సముదాయం మన శరీరం. ఇది సైన్స్లోకి వెళ్తే కానీ తెలియదు. సరే, మామూలుగా మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను ఖాళీలో తిరుగుతున్నానని మనం అనుకుంటున్నాం. కాదు, ఖాళీ మనలోంచి వ్యాపించి వెళ్ళిపోతుంది. మనలోంచి ఖాళీ వ్యాపించే ఉంది. అందరిలో, అన్నింటిలో, సృష్టి సమస్తంలో ఖాళీ వ్యాపించే ఉంది. ఆ ఖాళీలోనే అన్నీ తయారై ఉన్నాయి. ఆ ఖాళీతోనే అన్నీ తయారై ఉన్నాయి. అదే ప్రాణశక్తి. మనలో ఉన్న ప్రాణశక్తి, బయట ఉన్న ఆకాశ శక్తి. బయట ఉన్న భూమి మనలో శరీరం, ఆహార పదార్థాలు గ్రహించి తయారైన శరీరం. బయట ఉన్న నీరు మనలో ఉన్న ద్రవం. బయట ఉన్న వెలుగు మనలో ఉన్న వెలుగు, ఉష్ణోగ్రత. బయట ఉన్న గాలి మనలో ఉన్న గాలి. గాలి లేకపోతే లేదు. అన్నీ బయట లోపలికి వస్తున్నాయి. రోజు పంపుతున్నాం మనం. ఆహార పదార్థాలుగా భూమిని పంపుతున్నాం, ద్రవంగా నీటిని పంపుతున్నాం, వెలుగుని స్వీకరిస్తున్నాం, ఉష్ణోగ్రతని స్వీకరిస్తున్నాం, లోపలికి పంపుతున్నాం. ఆటోమేటిక్గా ప్రకృతిలో జరిగిపోతుంది. గాలి పీల్చుకొని బతుకుతున్నాం, గాలిని లోపలికి పంపుతున్నాం, వదులుతున్నాం. అన్నింటితో కలయిక కలిసే ఉంది, ఎక్కడ విడిపోయలేదు. అయితే ఆకాశతత్వపు కలయిక అసలు కలవటానికి విడిపోవటానికి లేదు, మొత్తం ఎప్పుడూ కలిసే ఉంది. ఎందుకని ఆకాశతత్వంలోనే సృష్టి తయారైంది, ఆకాశతత్వంతోనే సృష్టి తయారైంది. తయారైన సృష్టి మొత్తం ఆకాశతత్వం వ్యాపించే ఉంది. కానీ ఆ విషయం మనకు తెలియదు కనుక, దాన్ని మనం గుర్తించలేకపోయాం కనుక, గుర్తించటానికి అవసరమైనటువంటి పంచేంద్రియాలతో అది గుర్తించబడదు కనుక, పంచేంద్రియాలు తప్ప మనకు ఇంకో దారి లేదు కనుక గుర్తించటానికి మనం ఆకాశతత్వాన్ని ఖాళీ అని, శూన్యమని వదిలేసాం. మనలో ఉన్నప్పుడు ప్రాణశక్తిని కూడా, ప్రాణం ఉందని తెలుసు కానీ ఎలా తెలుసుకోవాలో తెలియదు కనుక ప్రాణశక్తిని తెలుసుకోకుండా వదిలేసాం. ప్రాణం పోయినప్పుడు ప్రాణం పోయిందని ఒక మాట మాట్లాడేసి, నేను అనుకున్న ఈ శరీరం మనిషి నశించాడని, ఆ మనిషికి సంబంధించిన వ్యక్తులు, ఆ శరీరానికి సంబంధించిన వ్యక్తులు బాధపడి దుఃఖించి తీసుకెళ్లి కాల్చేసి పూర్తి చేస్తున్నారు. ఇక్కడ మనం ఎందుకు వదిలేసాం? ఇటు ప్రాణశక్తిని తెలుసుకోవటం కానీ, అటు ఆకాశ శక్తిని తెలుసుకోవటం కానీ ఎందుకు దాన్ని పట్టించుకోకుండా వదిలేసామంటే, శరీరము నేనన్న భావన వలన, శరీరము నేను అనుకున్నప్పుడు నేను తెలుసుకోగలిగిన విషయాలన్నీ శబ్దస్పర్శ రూపరస గంధ అంటే కన్ను, ముక్కు, చెవి ఇలా మాత్రమే తెలుసుకోగలను. 5 ఇంద్రియముల ద్వారా 5 రకాలుగానే కనుక, ఈ 5 రకాలుగా అది లేదు కనుక బయట కానీ లోపల ఉన్న ప్రాణశక్తి కానీ, అందుకని నేను వదిలేశాను. ఓకే, బాగానే ఉంది, వదిలేయటం తప్పేం లేదు, అది నిజమే. ఈ శరీరంతో ఇలాగే బతకాలి, శరీరానికి ఉన్నాయి పంచేంద్రియాలే, పంచేంద్రియ కోరికలు చక్కగా తీర్చుకోవాలి, చక్కగా డబ్బు సంపాదించుకోవాలి, తినాలి, తాగాలి, బతకాలి, అంతా ధర్మంగా మంచిగా చక్కగా సాగిపోవాలి, అందులో డౌట్ లేదు. కానీ ఇప్పుడు ఇదంతా మనం మాట్లాడుకుంటున్నామే, నాలో ప్రాణశక్తి ఉందని. ప్రాణశక్తి ఉన్నదని ఎలా గుర్తించావు అంటే, మరణంతో శరీరం కదలటం లేదు కనుక. ఓకే, నిజమే, చచ్చిపోయాడు కదలటం లేదుగా, కాబట్టి ప్రాణం పోయిందన్న. అంటే బతుకున్నప్పుడు ప్రాణశక్తి ఉన్నది అన్నది ఎలా తెలిసింది? లాజికల్గా తెలిసింది. ఇప్పుడు చచ్చిపోయాడు అన్నప్పుడు ప్రాణం లేదు, ప్రాణం పోతేనే చచ్చిపోయాడు అనేది ఇక్కడ థీరీ. ఓకే, కాబట్టి ఇంకా శరీరం పనికిరాదు కాబట్టి కాల్ చేసే పూర్తి చేసాం, ఆ స్టోరీ అయిపోయింది. ప్రాణం పోయింది అనడానికి ఆధారం శరీరం పడిపోవటం, శరీరం కదలకపోవటం, శరీరం పాడైపోవటం. ఓకే, ప్రాణం ఉన్నది ఎలా తెలిసింది? అదిగా ప్రాణం పోవటం ద్వారా తెలిసింది, మరణించటం ద్వారా తెలిసింది, లాజికల్గా తెలిసింది ప్రాణం ఉన్నది అని. ఉన్న ప్రాణాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నాను? నేను పంచేంద్రియాల ద్వారానే తెలుసుకోగలను కనుక, పంచేంద్రియాల ద్వారా పంచ
శబ్దస్పర్శ రూప రస అంటే పంచ విధానముల ద్వారానే నేను గ్రహించగలను కనుక నా ప్రాణశక్తి అలా అందటం లేదు కనుక నేను తెలుసుకోలేకపోతున్నా. ఓకే, ఓ పంచేంద్రియాలను ఆపే, పంచేంద్రియాలు పనిచేయించబాక, ఆపే కూర్చో. ఇప్పుడు చూడబాక, వినబాక. ఇప్పుడు కంటితో చూడకు, చెవులతో వినకు, నోటితో రుచులు చూడకు, చర్మంతో స్పర్శలు తెలుసుకోకు, ముక్కుతో వాసనలు తెలుసుకోకు, ఆపేశాను. ఇప్పుడు నీ భావన ఎక్కడికి వెళ్ళింది? నా లోపలికి వెళ్ళిపోయింది. ఓకే, లోపలికి వెళ్ళావు కదా, భావన లోపలికి వెళ్ళింది కదా, పంచేంద్రియ క్రియలు ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు నీకు ఏమనిపిస్తున్నది అంటే నేను అని అనిపిస్తుంది, తెలుస్తుంది. ఆ నేను అని అనిపించేది ఆ లోపలికి వెళ్ళాను అన్నావే, ఆ లోపల ఏం తెలుస్తుంది? నా మనసు, నా భావాలు, నా గుణాలు, నా స్వభావం నేను పోగేసుకుని అన్నీ తెలుస్తున్నాయి. నేనని తెలుస్తుంది, నాకు సంబంధించిన అన్ని గుర్తున్నాయి, అన్నీ తెలుస్తున్నాయి. ఆ తెలుస్తున్న వాటిని ఎలా చూస్తున్నావు? లోపల కన్ను లేదుగా, లోపల శబ్దం లేదుగా, లోపల దృశ్యం లేదుగా, లోపల వాసన లేదుగా, లోపల స్పర్శ లేదుగా. శబ్దస్పర్శ రూపరస గంధములకు సంబంధించి లోపలేం లేదుగా. మీరు లోపల ఎలా తెలుసుకుంటున్నావు? ఎలా తెలుస్తుంది లోపల? లోపల నేను తెలుస్తుంది, నాకు సంబంధించిన అన్నీ తెలుస్తున్నాయి. ఎలా తెలుస్తున్నాయి? ఎందుకని లోపల ఇవి లేవుగా. దాన్ని ఆలోచించు, దాన్ని పట్టుకో. అలా లోపల కూర్చొని దాన్నే పట్టుకో. లోపల ఉన్నవి రైటే, అవి ఉన్నవి ఎలా తెలుస్తున్నాయి? బయట తెలియాలంటే కంటితో చూస్తాను తెలుస్తున్నాయి, చెవితో శబ్దాలు తెలుస్తున్నాయి, ముక్కుతో వాసనలు తెలుస్తున్నాయి, నాలుగుతో రుచులు తెలుస్తున్నాయి, చర్మానికి స్పర్శలు తెలుస్తున్నాయి. లోపల ఎలా తెలుస్తున్నాయి? లోపల ఇవేమి లేవుగా. నువ్వు ఇంద్రియాలు ఉపయోగించకుండా కూర్చున్నావుగా. అంటే లోపల తెలుసుకునే తత్వం ఉన్నది. అసలు ఆ లోపల తెలుసుకునే తత్వం ఏదున్నదో ఆ తత్వమే బయట తెలుసుకుంటున్నది. అందుకే మనిషి చనిపోయాడు అన్నప్పుడు లోపల తెలుసుకునే తత్వం ఏదైతే ఉందో అది లేనప్పుడు బయట తెలుసుకోలేక శరీరం ఆగిపోయింది. ఇప్పుడు శరీరం యంత్రమైంది, పనిముట్టయింది. లోపల తెలుసుకునేది, గ్రహించేది లేకపోతే ఈ యంత్రం పనిముట్టు ఏమీ చేయలేదు, అది చచ్చిపోవటం. ఇంకా దాన్ని పూర్తి చేయటం, కాల్ చేయటం. లోపల తెలుసుకునేది ఉన్నది, అందుకని నాకు తెలుస్తుంది, ఉన్నానని తెలుస్తుంది. శరీరాన్ని వాడకపోయినా నాకు తెలుస్తుంది ఉన్నాను అని. ఓకే, లోపల తెలుసుకుంటున్నవి ఎలా ఉన్నాయి? పోనీ లోపల తెలుస్తున్నవి నేను, నాది, నా వాళ్ళు. లోపల నేను అన్న భావన ఎలా ఉంది? ఏ రూపంలో ఉంది? ఎక్కడుంది? తెలీదు. పోనీ నాది అంటే నాకు సంబంధించిన సమస్తము, సంపదలు, సుఖాలు, దుఃఖాలు గుర్తున్నాయి అన్నీ. పోనీ అవే రూపంలో ఉన్నాయి, లక్షల కోట్లు ఉన్నాయిగా. ఉన్నాయని తెలుసు, ఏ రూపంలో ఉన్నాయో తెలియదు. పోనీ ఎక్కడ ఉన్నాయి? అది కూడా తెలియదు, అది కూడా తెలియదు. పోనీ తీసేయి. నా వాళ్ళు, నీ వాళ్ళు ఉన్నారని లోపల తెలుస్తుందిగా. నా వాళ్ళు ఫలానా వాళ్ళని కూడా తెలుస్తుందిగా. నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు, నా భార్య పిల్లలు, నా భర్త పిల్లలు అన్నీ తెలుస్తున్నాయిగా. తెలుస్తున్నాయి. పోనీ అవి ఎలా ఉన్నాయి? తెలుస్తున్నాయి ఎలా ఉన్నాయి? తెలీదు. అంటే ఏ రూపంలో ఉన్నాయి? తెలీదు. ఎక్కడున్నాయి? తెలీదు. అంటే మళ్ళీ అవి తెలియదు అన్న రూపంలో ఉన్నాయి. ప్రాణశక్తి తెలియదన్న రూపంలో ఉంది. ఆన్సర్ అదే వచ్చింది. బయట ఆకాశ శక్తి అంటే ఆకాశాన్ని చూసి ఆకాశతత్వము అంటే అది తెలియదన్న ఆన్సరే వచ్చింది. ఇప్పుడు నాకు తెలిసిన విషయాలన్నీ పోనీ నేను గ్రహించి మనసుగా భావించుకుంటున్న విషయాలన్నీ ఎలా ఉన్నాయి అంటే అవి కూడా తెలియదన్న ఆన్సరే వస్తుంది. ఏ రూపంలో ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయంటే తెలియదన్న ఆన్సర్ వస్తుంది. కానీ అవి లేవా అంటే ఉన్నాయి. నేను, నాది, నా వాళ్ళు ఉన్నాయి. ఎలా ఉన్నాయి? తెలీదు. ఎక్కడున్నాయి? తెలీదు. ఏ రూపంలో ఉన్నాయి? అసలు తెలియదండి బాబు. లేవా? తెలియదు అంటున్నావు. లేవా? కాదు, ఉన్నాయి. అంటే నాలోనే నేను చేసిన పనులు, నేను గ్రహించిన విషయాలు నాలోనే ఉన్నాయని నాకు తెలుస్తున్నాయి. నేనున్నానని నాకు తెలుస్తుంది. నా వాళ్ళు ఉన్నారని నాకు తెలుస్తుంది. నాకు సంబంధించిన కోటాను కోట్ల విషయాలు ఉన్నాయని నాకు తెలుస్తుంది. దాన్నే నా మనసు అంటున్నా, నాకు తెలుస్తున్న దాన్నే. నాకు తెలుస్తున్న ఇన్ని ఎలా ఉన్నాయో నాకు తెలియట్లేదు. అంటే ఏ రూపంలో ఉన్నాయో నాకు తెలియట్లేదు. అక్కడ ఆన్సర్ మళ్ళీ తెలియదని వస్తుంది.
కానీ నాలో ఎన్నున్నాయి నీకు ఇష్టాలు అయిష్టాలు, నువ్వు పోగేసుకున్న విషయాలు, నీకు గుర్తున్న విషయాలు ఎన్నున్నాయి? కోటాను కోట్లు ఉంటాయి. నేను, నాది, నా వాళ్ళు అని నాకు సంబంధించినవి కోటాను కోట్లు ఉంటాయి. 1 కాదు 2 కాదు. అవన్నీ ఆలోచనలుగా వస్తానే ఉన్నాయి, భావాలుగా వస్తానే ఉన్నాయి. కానీ అది ఎలా ఉన్నాయో నాకు తెలియదు, ఏ రూపంలో ఉన్నాయో నాకు తెలియదు. ఉన్నవని తెలుసు, భావాలుగా ఆలోచనగా కదులుతున్నవని కూడా తెలుసు. అవి కదలకపోతే అసలు ఉన్నవని గుర్తించలేనుగా నేను. అంటే మళ్ళీ అవి కూడా శబ్దస్పర్శ రూపరస గంధములకు అందేలా లేవు, అందుకని నాకు తెలియట్లేదు. కానీ ఉన్నాయని తెలుసు. ఇప్పుడు అక్కడ కన్ను లేకపోయినా, చెవి లేకపోయినా, ముక్కు లేకపోయినా, అంటే చర్మం లేకపోయినా నాకు ఉన్నాయని తెలుస్తుంది. లోపల ఉన్నాయని తెలుస్తుంది. నాలోనే, నేను అనుకుంటున్న ఈ శరీరంలోనే, నాలోనే చెప్పటానికి వీలు లేకుండా ఉన్నాయని తెలుస్తున్న, ఇలా ఉన్నవి అలా ఉన్నవి అని చెప్పడానికి వీలు లేకుండా, ఈ రూపంలో ఉన్నవి ఎక్కడున్నవని చెప్పడానికి వీలు లేకుండా, వర్ణించడానికి వీలు లేకుండా, భాషతో వ్యక్తపరచడానికి వీలు లేకుండా, మనసుతో ఊహించడానికి వీలు లేకుండా నాలోనే ఇన్ని కోటాను కోట్ల విషయాలు ఉన్నప్పుడు బయట ఉన్న ఆకాశంలో మొత్తం సృష్టి ఉండటంలో ఆశ్చర్యమే ఉంది. ఎందుకు ఉండకూడదు? కాకపోతే నేను శక్తిని గుర్తించట్ల. బయట ఉన్న ఆకాశంలో ఇంత సృష్టి ఉండటానికి అవకాశం ఉంది, కానీ నాలో ఉన్న ప్రాణశక్తి నాకు ఎలా తెలియదు, బయట ఆకాశంలో ఉన్న ఆకాశ శక్తి నాకు ఎలా తెలియదు. నాకు సృష్టిని మాత్రమే గుర్తించగలను నేను. అలాగే నేను నాలో ఉన్న వాటిని నేను గుర్తిస్తున్నా ఉన్నాయని, కానీ ఎలా ఉన్నాయో, ఎక్కడ ఉన్నాయో, ఎందుకు ఉన్నాయో, ఏ రూపంలో ఉన్నాయో నాకు తెలియదు. కానీ నాకు తెలిసింది ఏంటి? నా శరీరం తెలుసు, నా ఇంద్రియాలు తెలుసు, నా ఈ మాంస శరీరం తెలుసు, నా కన్ను ముక్కు చెవి ఇవన్నీ మాంస భాగాలన్నీ తెలుసు. మరి మనోభావాలు తెలియట్లేదు, తెలుసు, కానీ ఎలా ఉన్నాయో తెలియదు. ఎలా ఉన్నాయో తెలియదు, ఉన్నాయని తెలుసు. అంటే ఉన్నవి అన్న స్థితి నాలో ఉన్నప్పుడు నాకు తెలుస్తుంది, ఆకాశ స్థితిలో తెలియట్లేదు. పోన్లే, ఆ ఉన్నవి అన్న స్థితి ఉందే, ఆ స్థితిని పట్టుకో. ఇప్పుడు అది నువ్వా, శరీరం నువ్వా? జాగ్రత్తగా ఆలోచించుకో. శరీరంతో అనుభవిస్తుంది నువ్వే, కానీ ఇవన్నీ నాలో ఉన్నవి అనేవి కదలకపోతే అసలు శరీరాన్ని నువ్వు కదపగలవా? కదపలేను. ఒక్క ఆలోచన రాకపోయినా శరీరాన్ని కదపలేను. కాబట్టి ఇప్పుడు ఏది ముఖ్యమైన అంశము? నాలో లోపల తెలుస్తున్నవి ముఖ్యమైన అంశమా, శరీరం ముఖ్యమైన అంశమా? అంటే శరీరం కంటే ముఖ్యమైన అంశం లోపల తెలుస్తున్నది. ఎందుకంటే అది కదపపోతే ఇది కదలదు, శరీరం కదలదు. కాబట్టి లోపల దృష్టి పెట్టు, ముఖ్యమైన అంశం మీద కాసేపు దృష్టి పెట్టు, శరీరాన్ని వదిలేయమంటలా, దృష్టి పెట్టు. ఇప్పుడు అది ఎలా ఉందో తెలియదు, కానీ కదులుతున్నాయి తెలుసు. ఆ కదులుతున్నవన్నీ శరీరంతో నేను ప్రపంచం నుంచి గ్రహించినవే, అంతే. వాటిని అన్నింటినీ కాసేపు తీసి పక్కన పెట్టే, మొత్తం అన్నింటినీ, సుఖాలని, దుఃఖాలని, కోరికల్ని, ఇష్టాలని, అయిష్టాలని, దృశ్యాలని, శబ్దాలని, ఆ పంచేంద్రియాలు అన్నింటినీ తీసి పక్కన పెట్టే. అన్నింటినీ తీసేస్తే ఇప్పుడు నీకు అక్కడ ఏమన్నా తెలుస్తుందో తెలియట్లేదా? తెలుస్తుంది. నేను ఉన్నాను అని తెలుస్తుంది. అక్కడ ఖాళీగా ఉంది. అన్నింటినీ తీసేస్తే అది ఖాళీగా ఉంది. ఆ నేను మొత్తం ఖాళీగా ఉంది. అన్నింటినీ తీసేస్తే, మనసులో ఉన్న అన్నింటినీ తీసేస్తే, నేను పోగేసుకున్న అన్నింటినీ తీసేస్తే, నేను ఈ రూపాన్ని అన్న భావాన్ని కూడా తీసేస్తే, శబ్దస్పర్శ రూపరసగంధములకు సంబంధించి నేను గ్రహించిన మొత్తం ప్రపంచ సంబంధ విషయాలను, నా శరీర రూపాన్ని కూడా తీసేస్తే, మొత్తాన్ని తీసేస్తే, మెమరీని తీసేస్తే, నేను అన్న ఒక ఎరుక ఉంది అక్కడ. ఆ ఎరుక నేను అంటలేదు, ఎరుక ఉంది, ఎగ్జిస్టెన్స్ ఉంది. నేను ఊరికని నేనని చెబుతాను, ఎందుకంటే పరిమిత భావనలో మనం మాట్లాడుకుంటున్నాం కనుక. ఉనికి ఉంది, ఉన్నానని తెలుస్తుంది. అన్నింటినీ తీసేసినాక నువ్వు ఉన్నావా లేదా? ఉన్నానని తెలుస్తుంది. ఇది సాధన చేస్తే అనుభవం అవుద్ది, ఇలా మాట్లాడుకుంటూ కాదు. అన్నింటినీ తీసేయగలిగిన దమ్మొచ్చే సాధన, దమ్మొచ్చే వరకు చేయాల్సిందే, అది కుదిరే వరకు చేయాల్సిందే. అప్పుడు ఏమైంది? ఇప్పుడు ఊరికనే మనం దాన్ని చెప్పుకుంటున్నాం అనుభవంగా. అలా అన్నింటినీ తీసేస్తే ఉన్నది అన్న ఒక స్థితి ఉంది అక్కడ, అది తెలుస్తుంది, ఎరుకు తెలుస్తుంది, ఎగ్జిస్టెన్స్ తెలుస్తుంది, ఉనికి తెలిసింది. నేను ఉన్నట్లుగా నాకు అనిపిస్తుంది, లేనట్టుగా లేదు. అదే జీవత్వము, సజీవత్వము, చైతన్యము.
ఇప్పుడు ఆ ఉన్నట్టుగా ఉన్నది ఎలా ఉన్నది దాన్ని పరిశీలించు. ఇంతకు ముందు అన్నీ ఉన్నప్పుడు తెలుస్తుంది మనకి, దుఃఖంగా ఉంది, బాధగా ఉంది, నొప్పిగా ఉంది, కోరికగా ఉంది, ఇష్టంగా ఉంది, అయిష్టంగా ఉంది, అలా కాదు. తీసే అవన్నీ తీసే ఊహాత్మక దృశ్యాలు, శబ్దాలు, రూపాలు, నామాలు మొత్తం తీసేస్తే ఓన్లీ ఉనికే ఉంది, ఉన్నట్టుగా ఉంది. అన్నీ తీసేస్తే ఆ ఉన్నట్టుగా ఉండటమే ఉనికి, ఆ ఉన్నట్టుగా ఉండటమే ఎగ్జిస్టెన్స్, ఆ ఉన్నట్టుగా ఉండటమే అవేర్నెస్, ఎరుక, ఒక సజీవత్వం, జీవత్వం. ఆ ఉన్నట్టుగా ఉన్నదే ప్రాణశక్తి. ఇప్పుడు అది ఎలా ఉన్నది? అన్నీ తీసేస్తే అది ఎలా ఉన్నది అంటే ఉన్నట్టుగా ఉన్నది, కానీ అందులో ఏం లేదు, ఖాళీగా ఉంది. అన్నీ తీసేసాక దృశ్యాలన్నీ తీసేసాను, శబ్దాలన్నీ తీసేసాను, వాసనలన్నీ తీసేసాను, స్పర్శలన్నీ తీసేసాను, రుచులన్నీ తీసేసాను, ఇంకెప్పుడు ఏం లేదుగా. ఉన్నట్టుగా ఉంది, అది ఒకటే ఉంది. శబ్దస్పర్శ రూపరస గంధములన్నీ తీసేసినాక అది ఖాళీగా ఉంది. ఖాళీ ఎలా ఉంది? ఉన్నట్టుగా ఉంది, ఏమి లేనట్టుగా ఉంది కాదు, ఉన్నట్టుగా ఉంది. ఆ ఉన్నట్టుగా ఉన్నదే ఉనికి, ఆ ఉన్నట్టుగా ఉన్నదే ఎగ్జిస్టెన్స్, ఆ ఉన్నట్టుగా ఉన్నదే అవేర్నెస్, ఆ ఉన్నట్టుగా ఉన్నదే ప్రాణశక్తి. అన్నీ తీసేస్తే నాలో ఉన్న ప్రాణశక్తి ఎలా ఉన్నది? ఉన్నట్టుగా ఉన్నది. ఉన్నట్టుగా ఉన్న స్థితి ఎలా ఉన్నది? ఖాళీగా ఉన్నది, శూన్యములే ఉన్నది. ఉన్నట్టుగా ఉంది కానీ ఖాళీగా, శూన్యంగా ఉంది. దాన్ని ఎగ్జిస్టెన్స్, అవేర్నెస్, ఎరుక, ప్రాణశక్తి అనేక రకాలుగా పిలుస్తున్నా. ఓకే, అక్కడికి ఆగిపో. ఇప్పుడు బయటకు వచ్చాయి. బయట ఆకాశం ఎలా ఉందని చెప్పావు? ఆకాశం ఉందా లేదా? ఉంది. ఆకాశం అసలు ఉందా లేదా? ఉంది. ఆకాశం ఉన్నట్టుగానే ఉందా? ఉన్నట్టుగానే ఉంది. ఎలా ఉంది? ఖాళీగా ఉంది, శూన్యం వల్లే ఉంది. నీ ప్రాణశక్తి ఎలా ఉంది? నీ ఉనికి ఎలా ఉంది? నీ ఎరుక ఎలా ఉంది? అన్నింటినీ తీసేసినాక ఏముంది? ఉన్నట్టుగా ఉంది. అంటే బయట ఆకాశము ఉన్నట్టుగానే ఉందిగా, ఉంది. బయట ఆకాశం ఎలా ఉంది? ఖాళీగా, శూన్యంగా ఉంది. నీ లోపల ప్రాణశక్తి ఖాళీగా, శూన్యంగా ఉంది, ఉన్నట్టుగా ఉంది. ఇప్పుడు నీ లోపల ఉన్న ఆకాశాన్ని బయట ఉన్న ఆకాశాన్ని కలిపితే వచ్చే ప్రాబ్లం ఏమన్నా? అది కలిసిపోయి ఉందా, విడిగా ఉందా? నీ శరీర భావాలు, నీ పంచేంద్రియ భావాలు, నీకు సంబంధించిన అన్ని భావాలను వదిలేస్తే నీలో ఉన్నట్టుగా ఉన్నది అన్న స్థితి పరిమితంగా ఉందా, బయట ఆకాశంతో కలిసిపోయి అనంతంగా సర్వవ్యాపకంగా ఉందా? అంటే కలిపేవాక నువ్వు ఆ స్థితి ఎలా ఉందో చూడు. ఉన్నట్టుగా ఉన్న స్థితి ఎలా ఉందా, ఎరుక ఎలా ఉందా, అవేర్నెస్ ఎలా ఉంది? ఆ ఉన్నట్టుగా ఉన్నది అన్న స్థితి పరిమితంగా ఉందా, ఎలా ఉంది? అది ఖాళీగా ఉంది, అక్కడ ఏమీ లేదు, శూన్యం వలె ఉంది, ఖాళీగా ఉంది. పోనీ ఆ ఖాళీ ఎంత ఉంది, ఆ శూన్యం ఎంత ఉంది? అనంతంగా ఉంది. ఖాళీ శూన్యం ఎంత ఉంది, అంత ఉంది అని ఎలా చెప్పగలను? మరి బయట ఉన్న ఆకాశం అదేగా, అనంతంగా కనపడుతుంది కదా నీకు, అక్కడ అది కంటిగా కనపడుతుందిగా. లోపల ఉన్న ప్రాణశక్తి, బయట ఉన్న ఆకాశ శక్తి ఒకటే అని ఇలా నువ్వు సాధన ద్వారా తెలుసుకోవాలి. తెలుసుకుంటే అయిపోయేది కాదు. ఇప్పుడు కూడా కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్ నాకు కూడా ఉంది, ఎందుకంటే నాకు అనుభవం అవ్వలేదు ఇంకా. నేను నాలో ఉన్న ఉనికిని గ్రహించే ప్రయత్నంలో గ్రంథాలు చదువుకొని కొంత సాధన చేసుకుంటూ అనుభవంతో కొద్ది కొద్దిగా చెప్పగలుగుతున్నాను తప్ప, మీకు ఇలా ఇప్పుడు చెప్పగలిగింది సంపూర్ణ అనుభవం కాదు. అనంత ఆకాశ స్థితిలో అనంతమైపోయిన ప్రాణశక్తి కాదు నా ఎరుక, నా ఉనికి. ఉన్నది అన్న స్థితిలో సంపూర్ణంగా నేను కలిసిపోలేదు. దేహభావన ఉంది, మనోభావన ఉంది, ఇంకా బాధ్యతలు ఉన్నాయి, కుటుంబం ఉంది, ఆ బాధ్యతలు, కుటుంబ బాధ్యతలు చేయాలని ఉంది, ఇంకా డబ్బు అవసరాలు ఉన్నాయి, పంచేంద్రియ అవసరాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి నాకు. కానీ అవన్నీ పరిమితంగా తగుమాత్రంగా ఉన్నాయి. ప్రపంచంలో చిక్కుకుపోయి ఇరుక్కుపోవాలని లేదు. అది తగ్గించుకొచ్చాను. 4 ఏళ్ళు జీవితకాల మౌనం పెట్టుకొని ఇప్పటికి 4 ఏళ్ళు నా బాధ్యతల వరకే మాట్లాడుతున్నాను, నా బాధ్యతల వరకే పని చేసుకుంటున్నాను, నా బాధ్యతల వరకే బయటకు వెళ్తాను. ఇంకా మిగిలిన అసలు వినను, చూడను, వెళ్ళను, మాట్లాడను. ఎటువంటి ప్రాపంచిక విషయాలను నా బాధ్యతలు కాక మిగిలిన వాటిని తగిలించుకోను. మనసు ఆగపోతే కాసేపు టీవీలు చూసుకుంటాను ఇంట్లో. అంటే ఉన్నది యథాతథంగా చెబుతున్నాను. మనసు పరుగులు పెడతానే ఉంటుంది, ఎందుకని నాకు సంపూర్ణత్వం రాలేదు, ఆ ఉనికిలో నేను కూర్చోలేదు.
కానీ అనేక గ్రంథాలు చదివి అనేక సంవత్సరాల నుంచి ఈ సాధనా ప్రయత్నాలలో ఉన్నాను, స్వీయ సాధనా ప్రయత్నాలు చేస్తున్నాను. అందుకని ఈ స్థితిని మీకు చెప్పగలుగుతున్నాను. చెప్పగలిగాను కనుక నేను అనుభవజ్ఞుని అని అసలు అనుకోబాకండే. నేను సామాన్యుడినే. వింటున్న మీలో నాకంటే మంచివాళ్ళు గొప్పవాళ్ళు చాలామంది ఉండి ఉండొచ్చు. కాబట్టి నేను ఎప్పుడు సామాన్యుడిని. కానీ స్థితి అది. కన్ఫ్యూజన్ ఏం లేదు ఇందులో, అసలు కన్ఫ్యూజన్ లేదు. ఈ కన్ఫ్యూజన్ ఎప్పుడు పోద్ది అంటే లోపలున్న ఉనికి స్థితిని సంపూర్ణంగా నువ్వు అందులో కూర్చొని దేహభావాన్ని కోల్పోగలిగినప్పుడు లోపల ఉన్నటువంటి ప్రాణశక్తి స్థితి, ఉనికి స్థితి, అవేర్నెస్ ఉన్నది అన్న స్థితి ఏదుందో అది అనంతంగా సర్వవ్యాపకంగా అనుభవం కలిగినప్పుడు బయట ఉన్న ఆకాశతత్వమే అదని అనుభవంగా అవుతుంది. ఆ అనుభవం రాలేదు, నాకు రావట్లేదు. ఎంత ట్రై చేసినా రావట్లేదు. మనసు చెదిరిపోతుంది. శరీరం అనేక శారీరక బాధలు ఉన్నాయి, అనేక నొప్పులు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నా. వయసు 55 వచ్చింది. అలాగే మనసుకు బాధలు ఉన్నాయి, అంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, సామాజిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబం సెటిల్ అవ్వాలి, పనులన్నీ చేసుకోవాలి. వీటన్నింటిలో మీరు తప్పదు అంటే వదిలేసి పారిపోదామంటే ఎక్కడికి పారిపోదాం? ఎక్కడికి పారిపోయినా నీ శరీరం ఉంటుంది, నీ మనసు ఉంటుంది. అది కదా ఆగాల్సిందే. కాబట్టి వదిలేసి పారిపోతే ఉపయోగం ఏం లేదు. ఎందుకని ఎక్కడికి వెళ్ళినా అదే మనసు, అదే శరీరం. అసలు వదిలేసి పారిపోయి సాధించడం గొప్ప కాదు, ఆట అది. ఆట ఏంటంటే యుద్ధంలో కూర్చొని యుద్ధం చేసి గెలవాలి. ఆ యుద్ధంలోనే, ఆ రణరంగంలోనే, ఆ శబ్దాల్లోనే, ఆ మోతల్లోనే, ఆ గోలలోనే నిశ్శబ్దాన్ని పట్టుకోవాలి, మౌనాన్ని పట్టుకోవాలి. ఆటది. అదే ఆత్మసాక్షాత్కారం. వదిలేసి పారిపోతే అది ఆత్మసాక్షాత్కారం కాదు అసలు. యుద్ధంలోంచి పారిపోతే యుద్ధమే ఉంది, ఇంకా పారిపోయాడు అంటారు అంతే. యుద్ధం చేసి జయించాలి. నీతో నీకు జరిగే అంతర్యుద్ధం ఇది, ఆధ్యాత్మికత. అయితే ఏం లేదు ఇందులో, పెద్ద విషయం ఏం లేదు. జ్ఞాన యుద్ధం అలా జరుగుతూ ఉంటే, లోపల ప్రయత్నిస్తూ ఉంటే, సాధన చేసుకుంటూ ఉంటే అనేక సార్లు ఫెయిల్ అవుతాం కానీ ఖచ్చితంగా సాధిస్తాం. ఎందుకని అది ఒక్కసారిగా కూడా అర్థమయ్యేది కాదు. ఓ చెట్టు పెరిగినట్టుగా, ఓ మనిషి పెరిగినట్టుగా ఇప్పుడు పుట్టిన పసిపిల్లవాడు హఠాత్తుగా 30 ఏళ్ల కుర్రోడు అయిపోగలడా? 25 ఏళ్ల యువకుడు అయిపోగలడా? అవలేడు. 25 ఏళ్ళు పట్టుద్ది 10 ఏళ్ల యువకుడు అవ్వాలంటే. 70 ఏళ్ళ ముసలోడు అవ్వాలంటే 70 ఏళ్ళు గడవలసిందే. అంతే అది. అలాగే ఇది కాలంలో జరుగుతుంది, నువ్వు ప్రయత్నిస్తూ ఉండాల్సిందే. ఆ అవగాహన అంటే నేను శరీరం అన్న భావాన్ని పెంచుకున్నాం, నేను మనసు అన్న భావాన్ని పెంచుకున్నాం. పెంచుకున్నావు, ఇదంతా తప్పు అంటావా? కానే కాదు. శరీరం ఉందిగా, బతకాలిగా. శరీరం నిజమేగా, శరీర అవసరాలు నిజమే, పంచేంద్రియ అవసరాలు నిజమేగా. బతకండి, ధర్మంగా బతకండి, మంచిగా బతకండి. ధర్మంగా మంచిగా ఎందుకు బతకాలంటే అందరూ నీలాంటి మనుషులే కాబట్టి ఎవరిని మోసం చేయకు నాయన. మరి మోసం చేసావు, అప్పుడు నిన్ను మోసం చేస్తే దుఃఖపడతావు కదా. అందుకని ధర్మంగా మంచిగా బతకండి అనేది. అంతే తప్ప అదేదో పెద్ద బోధ కాదు, జ్ఞానము కాదు. నీలాంటి మనుషులే అందరూ అయినప్పుడు మోసం చేయకూడదు కదా. నిన్ను మోసం చేసినా నీకు ఇబ్బందే కదా. అందుకని ఎవరు బతుకాళ్ళు హాయిగా బతకండి. హాయిగా బతికేదానికి ఎవరు బతుకాళ్ళు బతకడానికి పెట్టిన పేరు మంచి, ధర్మము. శరీరం నిజమే, దాని ద్వారా తయారయ్యే మనసు నిజమే, ఆ మనసు శరీరాన్ని నడపటం నిజమే. ఈ శరీర మనసులో నిలబడడానికి అవసరమైన భౌతిక, కుటుంబిక, సంసారిక, ఆర్థిక, సామాజిక జీవితం అంతా నిజమే. కాబట్టి దానివల్ల మంచిగా ధర్మంగా బతకండి. బతుకుతూనే ప్రాణశక్తిని తెలుసుకునే సాధన చెయ్యి. అది శరీరంతో కుదరదు, అది లోపల జ్ఞానంతో కుదురుతుంది. లోపలికి వెళ్ళగానే ఉన్నాను అని అనిపిస్తున్నది ఉందే, ఉన్నది అన్న స్థితి ఉన్నదే, ఎరుక స్థితి ఉన్నదే, లోపల ఇన్ని భావాలు ఉన్నాయి అని చెబుతున్నదే, అదే జ్ఞానం. జ్ఞానం అంటే వేరేం కాదు. శక్తి అదే, జ్ఞానం అదే. ఇప్పుడు కళ్ళు మూసుకున్న లోపల ఎన్ని భావాలు ఉన్నాయో మీకు తెలుస్తుందిగా. నేను ఉన్నానని తెలుస్తుంది, నేను నాది నా వాళ్ళు తెలుస్తుందిగా. శరీరాన్ని కదపకపోయినా లోపల సమస్తం తెలుస్తుందిగా. అది తెలియడమే జ్ఞానం. ఆ జ్ఞానంతో తెలుసుకోండి అంతే. జ్ఞాన సాధన చేయండి అని. కన్ఫ్యూజన్ ఎప్పుడు పోతుంది అంటే మొత్తంగా ప్రాణశక్తిలో కూర్చోగలిగినప్పుడు. ప్రాణశక్తి ఉందని తెలుస్తుందిగా, ఇందాక వివరంగా చెప్పుకున్నాగా. లోపల ఎన్ని ఉన్నాయని తెలుస్తున్నాయిగా. కాకపోతే ఎలా ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి తెలియదు. అంటే వాటి రూపం ఏంటంటే తెలియదు. శక్తికి రూపం లేదు.
ఎక్కడ ఉంది అంటే శక్తికి పరిమితి కూడా లేదు. ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పడానికి లేదు, మొత్తంగా చెప్పొచ్చు. మొత్తం అంటే శరీర భావనే కాబట్టి అది ప్రస్తుతానికి శరీరమే అంటాను. కానీ నిజంగా ప్రాణశక్తిలోకి వెళ్తే మొత్తం అంటే ఏంటంటే మొత్తం ఏకత్వ అనుభవం కలుగుతుంది అని మహాత్ములు చెప్పారు. ఆ అనుభవాన్ని కలిగిన వాళ్ళు సృష్టి అంతా ఉన్నది ఒకటే శక్తి అని, సృష్టి నాకు భిన్నంగా లేదని, సృష్టి అంతా నాలోనే ఉన్నట్టు అనిపిస్తుందని కూడా చెప్పారు. సృష్టి అంతా నేనే ఉన్నానని అనిపిస్తుందని కూడా చెప్పారు. మరి అప్పుడు శరీర భావనలోకి వచ్చినప్పుడు వేరువేరుగా తెలియదంటే తెలుస్తుంది. శరీర భావనలో వేరుగా తెలుస్తుంది, శక్తి భావనలో ఏకంగా తెలుస్తుంది, రెండు భావాలు తెలుస్తూ ఉంటాయని చెప్పారు. అటువంటి స్థితిని జీవన్ముక్త స్థితి అని పిలుస్తారని ఆ స్థితికి పేరు కూడా పెట్టారు. ఇక ఇదంతా సాధనతో తెలుసుకోవాలి, నోటితో తెలుసుకునేది కాదు, అనుభవంగా తెలుసుకోవాలి, సాధన చేయాలి ఎవరికల్లా. అప్పుడు కన్ఫ్యూజన్ పోద్ది. కానీ కన్ఫ్యూజన్ అయితే ఏమీ లేదు ఇందులో. భిన్నత్వములో ఏకత్వము అనంత ఆత్మశక్తి, ఏకత్వములో భిన్నత్వము కనపడుతున్న సృష్టి, నువ్వు నేను మనం, ఈ రెండు కలిసే ఉన్నాయి. ఏకత్వములోనే భిన్నత్వం ఉంది, భిన్నత్వములోనే ఏకత్వం ఉంది. ఈ రెండింటిని విడదీయటానికి కుదరదు. అసలు విడదీయటానికి కుదరినప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడుంది? అసలు విడదీయటానికే కుదరినప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడుంది? ఇప్పుడు పెద్ద సముద్రం ఉంది. ఆ సముద్రం కొన్ని చోట్ల వాతావరణ పరిస్థితులకి గడ్డ కట్టేసి ఐసులో తయారవుతుంది. అక్కడక్కడ ఐసు గడ్డలు ఉన్నాయి నీళ్ల మధ్యలో, మొత్తం నీళ్లు ఉన్నాయి, నీళ్ల మధ్యలో అక్కడక్కడ ఐసు గడ్డలు తేలుతున్నాయి. ఇప్పుడు ఐసు గడ్డలు వేరుగా కనపడుతున్నాయి, నీళ్లు వేరుగా కనపడుతున్నాయి. ఐసు గడ్డలు తేలుతూ కనపడుతున్నాయి, కానీ ఐసు గడ్డలు నీళ్లు వేరా? ఐసు గడ్డలు సృష్టి అనుకుంటే, నీరంతా శక్తి అనుకుంటే, ఈ ఐసు గడ్డలు కాసేపుడు కరిగిపోయి ఏమవుతాయి? నీరు అవుతాయి. మళ్ళీ ఈ నీరే ఘనీభవించి ఏమవుతుంది? ఐసు గడ్డలు అవుతుంది. ఐసు గడ్డలు అయినప్పుడు ఏమవుతుంది? అదే నీటిలో తేలుతూ ఉంటుంది అది. అలాగే అదే అనంత ఆత్మశక్తి ప్రవాహంలో, ఆకాశ శక్తి ప్రవాహంలో గడ్డ కట్టినటువంటి ఐసు గడ్డల్లా గడ్డ కట్టినటువంటిది ఘనీభవించింది సృష్టి. సర్వవ్యాపక ఆకాశ సాగరంలో తేలుతూ కనపడుతుంది సృష్టి. అదే సృష్టి, అదే మనం, మొత్తం సృష్టి అంతా అదే. మళ్ళీ అది కరిగిపోయి నీళ్ళు అయిపోద్ది, మళ్ళీ అది గడ్డగట్టి సృష్టి అవుద్ది, మళ్ళీ అది కరిగిపోయి నీళ్ళు అయిపోద్ది. ఇంతే జరుగుతుంది ఇక్కడ. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం అంటే ఇదే. ఇందులో కన్ఫ్యూజన్ ఏం లేదు. కానీ దాన్ని సాధనతో తెలుసుకునే వరకు నువ్వు ఆ సత్యాన్ని అనుభూతి చెందలేవు. ఎన్నిసార్లు విన్నా అది కన్ఫ్యూజనే. విన్నప్పుడు బాగుంది, బాగా చెప్పారు అనొచ్చు, నీకు బాగా అర్థమైపోయినట్టు ఉండొచ్చు, కానీ జీవించడం కుదరదు. అలా జీవన్ముక్తుల్లో స్థితప్రజ్ఞుల్లో జీవించడం కుదరదు. జీవితంలో మళ్ళీ శరీర భావన వచ్చేస్తుంది, మోసాలు వచ్చేస్తాయి, అబద్ధాలు వచ్చేస్తాయి, అన్యాయాలు వచ్చేస్తాయి, అక్రమాలు వచ్చేస్తాయి, అన్నీ వచ్చేస్తాయి. అలా వచ్చేసిన వాళ్లే అంటే ఈ జ్ఞానాన్ని తెలుసుకొని, ఈ జ్ఞానాన్ని చదివి, ఈ జ్ఞానం ద్వారా మహాత్ముల్లా ఫీల్ అయిపోయి, కానీ అలా జీవించడం కుదరక సుఖభోగాలను వదలలేక తిరిగిన వాళ్లే రాక్షసులు. రావణాసురుడు, దుర్యోధనుడు, అనేక మంది రాక్షసులు, నరకాసురుడు, భస్మాసురుడు. మనకి పురాణ ఇతిహాసాల్లో, చరిత్రలో, కథల్లో మహాత్ములు అందించినటువంటి జ్ఞాన సంపదలో ఉన్న రాక్షసులంతా ఇళ్ళే. జ్ఞానం తెలుసు. ఇప్పుడు మనం తెలుసుకుంది జ్ఞానమేగా. నేను మీతో మాట్లాడాను. ఇప్పుడు ఇది ఇంత ఎలాబొరేటెడ్గా చెప్పి నేనేం చెబుతున్నాను? నాకు అసలు అనుభవం అవ్వలేదు, ఊరికనే పుస్తకాలు చదివి చెప్పాను అంతేను. దాన్ని ఏదో సాధన చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ సాధన కుదరట్లా. ఎందుకు కుదరట్లేదు? శరీరం వృద్ధాప్యానికి వచ్చేసింది, శరీరానికి అనేక వ్యాధులు ఉన్నాయి. సాధన చేద్దాం, లోపల చూసుకుందామని ఏదో ఒక ఆసనంలో, ఏదో ఒక పద్ధతిలో కూర్చుంటే అనేక రకాల నొప్పులు వస్తున్నాయి, అనేక రకాల బాధలు వస్తున్నాయి. దానికి తోడు కుటుంబం ఉంది, మనసు కూడా నిలబట్టలేదు. మీకు ఎన్ని చెబుతున్నాను, పోనీ మనసును నిలబెడదామంటే మనసు నిలబట్టలేదు. ఆర్థిక సమస్యలు ఉన్నాయి, సామాజిక సమస్యలు ఉన్నాయి, కుటుంబిక సమస్యలు ఉన్నాయి. మనసు గంతులేస్తుంది, పరుగులు తెస్తుంది. ఈ విషయాలు ఏదో కాసేపు చెప్పగలుగుతున్నాను తప్ప మిగిలినవన్నీ నాకు మీకంటే ఎక్కువ ఉన్నాయి. మీలో చాలామంది నాకంటే హాయిగా బతుకుతూ ఉండొచ్చు, నాకంటే మంచివాళ్ళు అయి ఉండొచ్చు, నాకంటే ఉత్తములై ఉండొచ్చు. అందుకని నేను ఉన్నదన్నట్టుగా నాకు తెలియదని చెబుతున్నా. నేను సామాన్యుడిని అని చెబుతున్నా. నాకు సమస్యలు ఉన్నాయని చెబుతున్నా, నాకు అనారోగ్యాలు ఉన్నాయని చెబుతున్నా. ఇప్పుడు నా శరీరంతో తీవ్రమైన శరీర స్పృహ కోల్పోయేంత సాధన చేయడానికి అసలు నా శరీరమే సహకరించట్లా. మీకు ఈ శీర్షికలు చెప్పడానికి ఒక గంట కూర్చుంటేనే నాకు మెడ నొప్పులు, నడుము నొప్పులు, కాళ్ళ నొప్పులు వచ్చేస్తున్నాయి.
ఎందుకని? ఇంతకు ముందు నుంచి ఉన్నాయి కొన్ని ప్రాబ్లమ్స్, వాటికి పేర్లు చెప్పడం ఎందుకు? నడువునే మెండ నొప్పి అనుకోండి, స్పాండిలైటిస్ అంటారు. రకరకాల నొప్పులు ఉన్నాయి. శరీరం అన్నాక వ్యాధులు ఉంటాయి, బోల్డ్ వ్యాధులు ఉన్నాయి నాకు. నేను చాలా రకాల పేషెంట్ని. అయితే అది శరీరం అంతే, పోద్దది. అలా అనుభవించి నశించిపోద్ది. కాబట్టి నాకు సాధన కష్టంగా ఉంది, వయసు పెరగటం చేత, అనేక రకాల ఇబ్బందులు ఉండటం చేత. దానితో మళ్ళీ కుటుంబం ఉందని చెప్పాక, నా కొడుకు చదువుకుంటున్నాడు, నా కూతురు చదువుకుంటుంది, ఇద్దరు సెటిల్ అవ్వలేదు. మరి వాళ్ళిద్దరూ ఎప్పుడు సెటిల్ అవుతారు? సెటిల్ చెయ్యాలి. నాకు మమకారం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, అన్నీ ఉన్నాయి. మీకున్న అన్ని, శరీరానికి ఏముంటాయి అన్నీ ఉన్నాయి. భార్య ఉంది, ఆవిడని చూడాలి, ఆవిడికి సమకూర్చాలి. మళ్ళీ నా భార్య తల్లిగారు ఎవరో చూసేవాళ్ళు లేక మా ఇంట్లోనే ఉంటున్నారు, వృద్ధాప్యం, ఆవిడికి అన్నీ సమకూర్చుకోవాలి. ఇవన్నీ నడవాలన్నప్పుడు మనసు బయటే ఉంటుంది. అలాగే మీలాగే నా శరీరం బయటే ఉంది, నా మనసు బయటే ఉంది. ఇవన్నీ రకాల సమస్యలు ఉన్నాయి. అందుకని నేను సామాన్యుడిని, నన్ను ఏదో గొప్పవాడిని అనుకోబాకండి అని చెబుతున్నా. ఇప్పుడు ఇవేమీ చెప్పకుండా, నాకు సంబంధించినవేమీ చెప్పకుండా ఈ ఉపన్యాసం అంతా చెప్పేసి మెదలకుండా కూర్చుంటే నాకు అనుభవం అయిపోయింది, నేను ఆత్మజ్ఞానినని మీరే అనుకుంటారు, మీరే భావించుకుంటారు. అలా బయట బోల్డ్ మంచి చలామణి అవుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజమైన ఆత్మానుభవం పొందిన వ్యక్తి అసలు ప్రజల్లోకి వచ్చి ప్రజలకి ఏదో బోధ చేసి చెప్పాలని ప్రయత్నమే చేయడు. నేను ఎవరిని విమర్శించట్లా. నా స్టేట్మెంట్ రాంగ్ అనుకుంటే మీరు చక్కగా మీ భావనలో వెళ్ళిపోవచ్చు. ఎందుకనంటే నేను ఎందుకు ఈ భావాన్ని చెబుతున్నానంటే అది నా స్వీయ భావన. ఎప్పుడైతే అనంత భావన కలిగిందో తనకు భిన్నమైన భావన కలగదు. కలగనప్పుడు నాకంటే తక్కువ వాళ్ళు ఉన్నారు, వీళ్ళకి చెప్పాలి, వీళ్ళని ఉద్ధరించాలి, నేను ఉన్నతుణ్ణి, నా జ్ఞానం తెలిసింది, ఇవేమి అనిపించవు. ఇవి అనిపించినప్పుడు ఆ ఏకత్వ భావనలో లీనమైపోయి ఉంటాడు. ఆ భావనలో ఉండటానికే ఇష్టపడతాడు. శరీరం ఉన్నా, జీవన్ముక్తుడుగా ఉన్నా, శరీర అవసరాల కోసం ఏదన్నా కొంచెం తిని తాగి కాలకృత్యాలు తీర్చుకున్నా, దేశమంతా తిరిగి ప్రచారాలు చేసి ప్రజలను ఉద్ధరించేద్దాం అనేది అలాంటి చేయుడు. మతాలను పెంచుదాం, మార్గాలను పెంచుదాం, దేవుణ్ణి పెంచుదాం, అవి చేయుడు. ఒకవేళ ఎవరైనా తీవ్రమైనటువంటి విధానంలో వచ్చి బతిమిలాడితే తాను పొందిన ఆత్మజ్ఞాన తత్వాన్ని చెబుతాడు. నాయన నీ స్వీయ తత్వం తెలుసుకో, అంతకంటే ఇక్కడ ఏమీ లేదని. అది కూడా చాలా కష్టం బయటకు వచ్చి అవడం. తన స్థితిలో తాను ఉండడానికి ఇష్టపడతాడు. ఎందుకని అది అనుభవం అయినాక పరిమితంలోకి ఎందుకు వస్తాం? అనంతం అనుభవం అయినాక తప్పనిసరి అయితే తప్ప. అందుకని వాళ్ళని జీవన్ముక్తులు అన్నారు. వాళ్ళ శరీరం ఎప్పుడు వదిలేద్దామా, ఎప్పుడు శరీరం పోద్దా, ఎందుకు ఈ పరిమిత స్థితి, మళ్ళీ ఇందులోకి దిగుతున్నాను, అనంత ఆత్మస్థితి బాగుంటుందని లీనమైపోతారు. అంతే తప్ప ఉద్ధరించడం మేలు, చేయటం మేలు, ఇదే మనం చెప్పుకునే పురాణాలు. ఇవన్నీ కూడా ఏంటంటే నేను పురాణాలను ఇతిహాసాలను కించపరచట్లేదండి. ఆత్మజ్ఞాన భావన కలిగినాక కిందకి దిగటం, ఆ కింద స్థాయికి రావటం చాలా బాధాకరమైన విషయం. అది మళ్ళీ తనకు మాయని కమ్ముకోవాలి, మళ్ళీ తనకు మోహాన్ని కల్పించుకోవాలి, మళ్ళీ తనకు అజ్ఞానాన్ని తానే పెట్టుకోవాలి. ఆ చర్య ఎవరు చేస్తారు? ఎవరు చేయరు. నేను గొప్పవాడిని, వీళ్ళకి తెలియదు, నాకు తెలిసింది వీళ్ళకి తెలియదు, నాకు ఆత్మానుభవం అయింది వీళ్ళకి అవ్వలేదు అనుకునేటువంటి భావనలు కల్పించుకొని నాకు పరిమిత భావన పెట్టుకుంటే తప్ప, నాకు నేను పరిమితి విధించుకుంటే తప్ప నేను ఎవరికేమి చెప్పి బోధలు చేసి వాళ్ళందరూ నాకంటే తెలియని వాళ్ళని నేను అనుకోలేను కదా. కాబట్టి అలా అనుకోరు. అనుకోరంటే ఆ స్థితిలో పుట్టదు, ఆ స్థితిలో అనిపించదు. ఇలా నాలా చెబుతున్నంతకాలం ఆ స్థితి రాలేదని అర్థం. అందుకని ఉన్నది ఉన్నట్టు నిజం చెబుతున్నాను, మిమ్మల్ని మోసం చేయడం ఎందుకని. కాదని నా స్థితి చెప్పకుండా ఈ బోధలు చెప్పేసి ఊరుకున్నాను అనుకో, మీరెవరో మహానుభావుడు వచ్చేసాడు చెప్పేస్తున్నాడని మీరే అనుకుంటారు. ఇక ఆ మహానుభావుడిని ఆకాశానికి ఎత్తేస్తారు, గురువు గారు అంటారు, దేవుడు అంటారు, భగవాన్ అంటారు, స్వామి అంటారు, రకరకాల పేర్లు పెడతారు. ఇక మీ చిల్లర్లన్నీ ముందే మీరు అలవాటు చేస్తారు, వాళ్ళకి దక్షిణలుగా ఇవ్వటం. తర్వాత వాళ్ళు పుచ్చుకోవడం అలవాటు చేసుకుంటారు. ఇక వాళ్ళు మీరు ఇచ్చింది సరిపోక ఈ పుచ్చుకున్న వాటితో వాళ్ళు అన్ని లగ్జరీస్ పెంచుకొని, ఖర్చులు పెంచుకొని, అలవాట్లు పెంచుకొని, ఆధ్యాత్మికమైన ఇంకా ఎక్కువే ఉండి ఇంకా ఎక్కువే ఉండని దానికి అనేక రకాల పథకాలు పెట్టడం మొదలు పెడతారు. ఇక ఇది ఇటో పోద్ది. అందుకని ఇక్కడ వ్యక్తి సంబంధం ఎప్పుడైతే లేదో, చెబుతున్న వ్యక్తి ఎవరో మనకు తెలీదో, చెబుతున్న వ్యక్తితో ఏ సంబంధం లేదో, ఓన్లీ జ్ఞానమే, అది కూడా మీలోకి మీరు వెళ్ళటమే.
అందుకని ఏదైనా మీకు అర్థమైతే మీలోకి మీరు వెళ్ళండి. వ్యక్తి సంబంధం లేనప్పుడు ఇది పాడవదు. వ్యక్తి సంబంధం వస్తేనే ఇది పరిమితం అయిపోద్ది. పలానాయన చెప్పాడు ఆత్మజ్ఞానం, పలానాయన చెబుతున్నాడు అన్నప్పుడు ఆత్మజ్ఞానం ఆయనలోకి ఆయనంత పరిమితం అయిపోయింది. ఇప్పుడు ఆయన ఫోటోల్లోకి ఎక్కేశాడు. ఆయన గురువు అయిపోయాడు, మహాత్ముడు అయిపోయాడు, దేవుడు అయిపోయాడు. స్త్రీలు అయితే వాళ్ళు మహాత్మురాలు అయిపోయింది, దేవత అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఆరాధనీయులు, పూజనీయులు అయిపోయారు. వాళ్ళని పూజించడం, వాళ్ళని అర్చించడం, వాళ్ళని ఆరాధించడం, వాళ్ళకి చిల్లరలు ఇవ్వడం, వాళ్ళకి సేవలు చేయడం, వాళ్ళకి ప్రార్థనాలయాలు కట్టడం ఈ మొదలైపోయింది. ఆత్మజ్ఞానం అడుగంటిపోయింది, ఎటో పోయింది. మళ్ళీ అదే మాయ, అదే అజ్ఞానం. అసలుదేంటి? నీ ఆత్మజ్ఞానం, నీ ప్రాణశక్తిని నువ్వు తెలుసుకోవడం. అందుకని వ్యక్తి ప్రాధాన్యత లేని చోట, జ్ఞాన ప్రాధాన్యత ఉన్న చోట నీలోకి నువ్వు వెళ్తావు. ఎందుకని? వ్యక్తి ప్రాధాన్యత ఉంటే వ్యక్తిని పట్టుకుందామని ట్రై చేస్తావు. వ్యక్తిని పట్టుకుంటే ఏమీ రాదు. వ్యక్తి శరీరమే. ఎవరైనా వ్యక్తి శరీరమే. శరీరం నశించిపోతాయి. అందుకే ఇక్కడ దేవుళ్ళు కూడా శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. మహాత్ములు అందరూ శరీరాలు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఎన్ని జ్ఞానబోధలు చేసినా, ఎన్ని ఆత్మజ్ఞాన బోధలు చేసినా ఒక్కళ్ళు కూడా శరీరంతో లేరు. అందుకని సత్యాన్ని సత్యంగా తెలుసుకోండి. నేను ఎవరిని కించపరచడానికి చెప్పలేదు. నా స్వీయ స్థితిని నేను అర్థం చేసుకున్నదాన్ని చెప్పాను. నేను మీలాంటి సామాన్యుడినే. మీరెవరూ నాకు చిన్న నమస్కారం బొమ్మ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నన్ను గురువు గారని, స్వామిని, భగవాన్ అని సంబోధించాల్సిన అవసరమే లేదు. అసలు మీ సంబోధనలతో నాకు పనే లేదు. అయితే కామెంట్లు పెట్టండి అర్థమైన వాళ్ళని ఎందుకు చెబుతున్నానంటే, నేను మిమ్మల్ని తప్పుదోవ పట్టించకుండా సరైనట్టుగానే చెబుతున్నానా లేదా, మీరు సరైన దిశలోనే అర్థం చేసుకుంటున్నారా లేదా అన్న విషయం నాకు మీరు పెట్టేటువంటి కామెంట్లో మీ అభిప్రాయం ద్వారా, మీ వాక్యాల ద్వారా, మీ పదాల ద్వారా నాకు తెలుస్తుంది. అంతే. పర్వాలేదు, వీళ్ళు మంచి దిశలోనే వెళ్తున్నారు, నేను మంచి దశ వైపు వీళ్ళని నడిపిస్తున్నాను, ఆత్మజ్ఞానం వైపు వెళ్తున్నారు, వాళ్ళు గుణమార్పు చేసుకుంటున్నారు, కరెక్ట్గానే ఉందని అనిపిస్తే చెప్పడం కంటిన్యూ చేస్తాను. ఏదైనా మీరు సందేహాలు అడిగితే అది కూడా. లేదు, కరెక్ట్గా లేదు, నేను చెప్పింది వాళ్ళకి సరిగా అర్థం కావట్లేదు, వాళ్ళకి అర్థమయ్యేట్టు నేను చెప్పలేకపోతున్నాను అని అనిపించిన రోజు దీన్ని ఆపేస్తాను. ఎందుకనంటే మనిషికి సంబంధించిన ప్రాణశక్తిని తెలుసుకోవటం, తన ఆత్మశక్తిని తెలుసుకోవటం, తాను మోక్షాన్ని పొందటం, తాను జ్ఞాన మార్గంలో సాగటాన్ని మించినటువంటిది ఇంకేమీ లేదు. అదే మనిషి అంతిమ లక్ష్యం. తప్పు చెప్పేవాళ్ళందరూ అసలు మనిషికి సంబంధించినటువంటి మొత్తం వ్యవస్థనే నాశనం చేసేస్తున్నారు. వాళ్ళను వాళ్ళు తెలుసుకోనివ్వకుండా చేసి ఇంకోవైపు తీసుకెళ్ళిపోయి వాళ్ళ జీవితాలు మొత్తం జీవన కాలాలు జన్మలు వృధా చేసేస్తున్నారు వాళ్ళు. అలా చేయకూడదు, అది మహాపాపం. అటువంటి మహాపాపానికి నేను ఒడిగట్టను. అందుకని కామెంట్లు పెట్టమంటున్నాను. ఒకవేళ కామెంట్లు పెట్టే వాళ్ళల్లో ఎవరైనా వ్యతిరేక కామెంట్లు పెట్టదలిస్తే ఖచ్చితంగా మీరు ఇది వినబాకండి. నన్ను మాకు అర్థమవుతుంది చెప్పండి అనేవాళ్ళు ఉన్నంతకాలం, అయ్యా నాకు ఈ ప్రశ్న, ఈ సందేహం ఉంది చెప్పండి అనేవాళ్ళు ఉన్నంతకాలం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు కొనసాగిస్తాను. అయితే అది కూడా నా శరీరంలో ఓపికండి, నా కుటుంబ సమస్యలు, నా ఆర్థిక సమస్యలు, నా సామాజిక సమస్యలు, నా శారీరక మానసిక సమస్యలు నన్ను పర్మిట్ చేసి చెప్పనిస్తే అప్పటి వరకు చెప్తాను. అంటే నా సమస్యలు చెప్పనివ్వాలి, నాకు వెసులుబాటు ఇవ్వాలి, బయట అడిగేవాళ్ళు ఉండాలి. అర్థమవుతుంది, సక్రమంగానే ఉంది, మంచిగానే ఉంది, మేము ఈ మంచి మార్గంలో నడుస్తున్నాం అనేవాళ్ళు ఉన్నంతకాలం చెబుతాను. ఆ చెప్పేది ఏది కూడా వ్యక్తి ప్రాధాన్యత ఉండదు. నా పేరు మీకు ఎప్పటికీ తెలీదు, నా రూపం మీకు ఎప్పటికీ కనపడదు. ఎందుకని వ్యక్తి ప్రాధాన్యత లేని చోట మీరు జ్ఞాన ప్రాధాన్యతతో దాన్నే పట్టుకుంటారు. వ్యక్తి ప్రాధాన్యత వచ్చినప్పుడు మీరు వ్యక్తిని పట్టుకుంటారు. ఇప్పుడు ప్రపంచంలో జరిగింది అదే, జరుగుతున్నది అదే. అది జరిగేది జరగనివ్వండి, అందులో తప్పే ఉంది. ఎవరు ఎలా కావాలంటే అలా వెళ్ళొచ్చు. కానీ నా ఉద్దేశం ఇది, నా ఉద్దేశాన్ని మీతో పంచుకున్నాను. మంచి ఉంటే తీసుకోండి, చెడు ఉంటే వదిలివేయండి. 1కి 4 సార్లు వినండి. నేను సామాన్యుడినే, నన్ను సామాన్యంగానే చూడండి. అసలు నా వైపు మీద దృష్టి పెట్టుకోకుండా నన్ను సామాన్యంగా చూడటం ఎందుకు, అసామాన్యంగా చూడటం ఎందుకు, ఇదంతా ఎందుకు? అసలు చెబుతున్న వాడి దృష్టి పెట్టుకోబాకండి. చెబుతున్న విషయాన్ని గ్రహించండి, విన్న విషయాన్ని గ్రహించండి, దాన్ని మీ జీవితంలో ఎలా ఆచరించుకోవాలో చూసుకోండి. అది కూడా అందులో మంచి ఉంటే, చెడు ఉంటే తీసుకోబాకండి. ఆలోచించి చూడండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.